సార్ అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైం మంచి సినిమాలు, ఫన్ సినిమాలు తీశాడు ఆయన. అవునవును. మీరు ఎక్కడన్నా ఒక ఫ్రేమ్ గుర్తుందా? యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే అందరు చెప్పింది వినాలే, బట్ మనకు నచ్చింది వేసుకోవాలి. మన ఇద్దరం కలిసి ఒక దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అరే ఇది మనకు సింక్లో ఉన్నాడే మనోడు అని ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా? ఓకే. అప్పుడు కరెక్ట్గా మనకు వర్క్ అవుట్పుట్ వస్తుంది. రిజల్ట్ కాదు కదా, కనీసం నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఎవరన్నా ఆన్ లొకేషన్ ఎవరైనా అసిస్టెంట్స్ కానీ ఎవరన్నా ఇన్పుట్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏదో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఐశ్వర్యరాయని తీసుకోవాలనుకుంటాము, కాకపోతే అక్కడ కల్పన రాయ్ లాంటిది వచ్చేస్తుంది. ఏ పని చేసే వాళ్ళకైనా సరే వాళ్ళ పనితో పాటు ఉన్న ఏకైక పని సినిమా ఉండటం. బీయింగ్ డైరెక్టర్ లేదా బీయింగ్ రైటర్? మీరు ఎలా అడిగారంటే మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్నట్టు అడిగారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా పిలిచినందుకు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్? యా, ఇట్స్ అంటే లైక్ డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఓకే. సో 2-3 ఆప్షన్స్, ఒక మంచి బ్యానరు ప్లస్ ఒక 2 బిగినర్స్ వాళ్ళతో జరుగుతుంది ప్రజెంట్ గోయింగ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకప్పుడు ప్రొడ్యూసర్స్కి మనం పిచ్ చేసేవాళ్ళం మన ఐడియా. అవును. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కదా, లైక్ ఓటీటీ వాళ్ళకి కూడా పిచ్ చేయాల్సి వస్తుంది, లైక్ Z5 అని, ఈటీవీ కానీ. సో ఆ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయా? ఓన్లీ ప్రొడ్యూసర్స్ వరకు? లేదు, అంటే లైక్ యాక్చువల్గా అక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. అంటే కింద ఫస్ట్ ఒక 2 పర్సన్స్ విని, తర్వాత పైన ఇంకో పర్సన్ విని, అటు నుంచి అటు వెళ్ళేలోపు ఈ ప్రాసెస్లో ఏంటంటే నీ ఒరిజినల్ థాట్ కాకుండా కొన్నిసార్లు స్పాయిల్ అవుతుంది, కొన్నిసార్లు బెటర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే నేను నమ్ముకున్నది మనం ఇదే తీద్దామని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం జెన్యున్గా ప్రొడ్యూసర్ కోసం వెతుక్కొని మనకు నచ్చింది తీయాలంటే ప్రొడ్యూసర్తో డైరెక్ట్గా మూవీ వేసుకోవడం ఇట్స్ గుడ్ థింగ్. ఓటీటీ అని చెప్పి మనం చాలా మందిని కలవాల్సి వస్తుంది. అవును, అక్కడ డైల్యూట్ అయిపోతుంది అంటారు. అవును, 2 చెప్పాను. ఒకసారి డైల్యూట్ అవ్వచ్చు, వాళ్ళు చెప్పే కరెక్షన్స్ మనకు ప్లస్ కూడా అవ్వచ్చు, 2 జరుగుతాయి. బట్ మన విషయంలో ఏంటంటే మనకు కొంచెం ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే అందరు చెప్పింది వినాలే, బట్ మనకు నచ్చింది వేసుకోవాలి అని నా ఒపీనియన్. అది జస్ట్ మై పర్సనల్ ఫీలింగ్. ఒక స్టోరీని ఇప్పుడు కంపల్సరీగా ఓటీటీ వాళ్ళని కూడా రీచ్ అవ్వడం అనేది ఇప్పుడు 100% అదే నడుస్తుందని తెలుస్తుంది. అవును, అంటే ఓటీటీ రావడము చాలా ప్లస్ కొత్త వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళకు సబ్జెక్టు ఎప్పుడైతే రైట్ చేసుకొని రాసుకొని పెట్టుకుంటారో వాళ్ళకు ఆప్షన్స్, అంటే లైక్ ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. అవును. సో ఓటీటీ అయితే పిక్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొత్త పాత అని కాదు, కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకే బాగుంది అని అంటే ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పుడు అప్కమింగ్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రగ్లింగ్ తక్కువ అయినట్టే దానివల్ల. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు మించిన స్ట్రగుల్ పడితే అప్పుడు ఓకే అవుద్ది అక్కడ. ఓకే, ఓటీటీ అప్రూవల్స్ కోసం. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ కూడా చాలా స్టోరీస్తో ఫిలిం చేయాలని ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఓటీటీస్కి ట్రై చేద్దామని అనుకుంటారు. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ ఓటీటీస్ని అప్రోచ్ చేయాలన్నా కూడా మనకి ఒక పాత్ అనేది తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేసి ఎట్లా రీచ్ అవుట్ అవుతే మనకి మన స్టోరీ అనేది వెళ్తుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో? కంటెంట్ జస్ట్ వాళ్ళు మెయిల్, అంటే లైక్ కార్పొరేట్ స్టైల్ అది. కార్పొరేట్ స్టైల్ అంతే. వాళ్ళకు మెయిల్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకు మనకు మెయిల్ చేసి ఒకసారి పిలవడము, అప్రోచ్ అయ్యాక మీటింగ్, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ కార్పొరేట్ స్టైల్ ప్రాసెస్ అంటే మీకు తెలిసిందే కదా, అలాగే సేమ్ ఇంకంతే. ఓకే, అదొక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. లైక్ ఒక ప్రోడక్ట్ కార్పొరేట్ స్టైల్ ఎలా డీల్ చేస్తే ఉంటుందో అలా ఉంటుంది. సినిమా అని అంటే అలా ఉండదు. సినిమా ఏంటంటే లైక్ ప్రొడ్యూసర్ని డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ కలుస్తాం, అండ్ వాళ్ళకి నచ్చింది అని అంటే నెక్స్ట్ మినిట్లోనే మనకు ఆఫీసు, సినిమా, కాస్టింగ్ అంతా ఎంబడెంబడి జరుగుతూ ఉంటాయి. సో ఇది వేరు అది వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మీరు సౌండ్ పార్టీ మీ ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు అప్పుడు అప్రోచ్ ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా దీనికి ఒక పర్సన్ పేరు చెప్పాలి. సౌండ్ పార్టీ అనే సినిమా మనం చేయడం కంటే, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఆడియో ఫంక్షన్లో, మీరు బాహుబలి లాంటి ఒక కథ రాసుకున్నా కూడా దాన్ని ఇది బాహుబలి లాంటి మంచి కథ అని చెప్పి మనం తీసుకెళ్ళి ఒక పర్సన్ ఉండాలి. ఓకే, లైక్ నేను రాజమౌళి కాదు, నేను రాసింది బాహుబలి కూడా కాదు, కాకపోతే ఇది దానికి ఈ రేంజ్ ఉంది అంటే ఆ రేంజ్ కాదు, బాహుబలి రేంజ్ కాదు. సారీ, మళ్ళీ ఎవరైనా ఉంటే తిడతారు.
అంటే ఒక సబ్జెక్ట్కి ఇంత స్కోప్ ఉంది. స్కోప్ ఉంది, దీన్ని మనం చేయొచ్చు అనే వ్యక్తి మనం ఇప్పుడు మీ గురించి మీరు చెప్తే బాగోదు కదా. అవునవును. మీ గురించి పక్కన ఉన్న వాళ్ళు మీ యొక్క క్వాలిటీస్, మీ ఎబిలిటీస్, మీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ అవతల వ్యక్తి చెప్తే అది ఇంకా చాలా ముందుకెళ్ళే పొజిషన్లో ఉంటుంది. అవును. సో అట్లా నాకు జయశంకర్ అని పేపర్ బాయ్ సినిమా డైరెక్టర్. ఓకే. సో తను ఇన్వెస్టర్కి చెప్పడం చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఓకే. సో మనవాడు మంచి ఫన్ చేస్తాడు, అస్సలు రైటింగ్ అదరగొట్టేస్తాడు, మీరు వినండి అని చెప్పేసి చెప్పించాక ఆయన చెప్పడం అనేది ఒక బేస్మెంట్ పునాది పిల్లర్ లాగా. డెఫినెట్గా. తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేశాను, అంటే ఈయన చెప్పిన దాన్ని లైక్ ఆయన ఏదైతే చెప్పాడో ఆ నేరేషన్లో అలా నేను నేరేషన్ ఇచ్చాను ఫన్. సో అలా నా సౌండ్ పార్టీ సినిమా ముందుకెళ్ళింది. మా ఇద్దరు రిలేషన్ కూడా చాలా రోజుల నుంచి ఉంది, ఒక 10 years 15 years. ఓకే. 12-15 years మధ్యలో. ఓకే. సో అది. అండ్ అప్పుడు మీ ఫస్ట్ సినిమాకి మీ టీం ఎట్లా ఉంది అప్పుడు? అంటే మీకు ఆ టీం అంటే ఇప్పుడు సినిమాటోగ్రఫర్, ఎడిటర్ వీళ్ళంతా మీరు అప్పటికి గ్యాదర్ చేసుకున్నారా? లేదు, అంటే మనకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు ఒకళ్ళు ఉంటారు మైండ్లో, బట్ ఏంటంటే మనకు మైండ్లో ఉన్న వాళ్ళు దొరకరు. ఓకే. మనం ఒక ఎడిటర్ అనుకుంటాం, ఆ ఎడిటర్ బడ్జెట్ లేదనంటే ఆయన ఆక్యుపై అయి ఉన్న వర్క్స్, షెడ్యూల్స్, ఓకే, దానివల్ల కుదరకపోవచ్చు. మనం ఇంకో ఎడిటర్కి వెళ్ళాల్సి వస్తుంది, బడ్జెట్ వల్ల కావచ్చు, లేదంటే ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నీకు ఇక్కడ నీ వర్క్ స్టైల్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. మన వర్క్ స్టైల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళను మనము కనెక్ట్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ఫ్రీ ఉండో, లేదంటే బడ్జెట్ ఫ్రీ మనకు కరెక్ట్గా ఉన్నారనుకోండి, అది ఓకే, హ్యాపీ. బట్ వాళ్ళు ఎప్పుడైతే మనకు దొరకని అవైలబుల్గా లేని పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళతో మన వర్క్ మనం చేయించుకోవాలి. సో అన్ని మనం చేయించుకుంటామని కాదు, వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళ అదేంది క్రియేటివిటీ. సో క్రియేటివిటీ వాళ్ళది కూడా ఉంటుంది. సో అలా. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక సినిమా చేయాలన్నప్పుడు ఒక డైరెక్టర్ ఆయన విజన్ ప్రకారం నాకు ఈ పర్టికులర్ టెక్నీషియన్ అయితే నాకు పర్ఫెక్ట్గా ఉంటాడని అనుకుంటారు, కానీ బట్ బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూ, మీరు చెప్పిన డేట్ ఇష్యూ వల్ల కుదరదు. బట్ ఇంకొక సెకండ్ పర్సన్తో మనం వెళ్ళాలన్నప్పుడు సో ఇనీషియల్గా మనం కూర్చుని మాట్లాడతాం, నా విజన్ ఇది అది అని చెప్తారు. బట్ ఆ కమ్యూనికేషన్ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు యాజ్ అ యంగ్స్టర్గా అంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళ విజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది? టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలా, లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైనా సరే ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. మీరు చూసే సినిమా కానీ, నేను చూసిన సినిమా కానీ, లేదంటే మీరు ఎంజాయ్ చేసిన సీన్ కానీ, నేను ఎంజాయ్ చేసిన సీన్ కానీ, లేదంటే ఒక లైటింగ్ ప్యాటర్న్ కానీ, ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, మన ఇద్దరం కలిసి ఒక దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అరే ఇది మనకు సింక్లో ఉన్నాడే మనోడు అని ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, అప్పుడు కరెక్ట్గా మనకు వర్క్ అవుట్పుట్ వస్తుంది. లైక్ మీకు ఇన్సెప్షన్ నచ్చి నాకు అనిల్ రావు ఇప్పుడు సినిమా నచ్చితే మన ఇద్దరం కలిసి పని చేయలేదు. డెఫినెట్గా. అంటే ఐడియాలజీ కూడా సేమ్ ఉంటే మనకి ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం. ఓకే. అదే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక డిస్కషన్లో ఉండి నేను ఒక డిస్కషన్లో ఉండి మీ అనిద్దరం కలిసి అని అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది వెళ్ళే ప్రాసెస్లో ఇది మన సినిమా కాదని. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ పార్టీకి మాకు తెలిసింది ఏంటంటే చాలా షార్టెస్ట్ డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేశారు అని చెప్పి తెలిసింది. యూజువల్గా ఒక సినిమా చేయాలంటే ఇప్పుడు మినిమం స్కెడ్యూల్ వచ్చి అబౌవ్ 90 days, అరౌండ్ 120 days. అబౌవ్ 90 కాదు, అది పెద్ద సినిమాలకి. మన ఈ రేంజ్ మీడియం రేంజ్ బిలో మీడియం సినిమాలకి 40-45 ఆ రేంజ్లో ఉంటుంది. 40 to 50 మధ్యలో కంఫర్టబుల్ డేస్ టైం, మంచి టైం, మంచి డ్యూరేషన్. అప్పుడు దీనికి ఎన్ని రోజులు చేశారు యూజువల్గా? సౌండ్ పార్టీ 27 days విత్ ప్యాచ్ వర్క్ తో చేసాం. ఇది 27 days విత్ ప్యాచ్ తో కలిపి. ఇది యాక్చువల్గా రికార్డ్. అవును, షార్టెస్ట్ మేబీ నాకు తెలియదు ఇంకెవరు చేశారు వేరే వాళ్ళు, కానీ నేనైతే చేశాను విత్ ప్యాచ్ వర్క్ 27 days. అంటే 23 days రెగ్యులర్ షూట్, 4 days ప్యాచ్ వర్క్. అందులోనూ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా? ప్యాడింగ్ మన శివనారాయణ గారు, అమృతం అప్పాజీ, ఆయన అల్లల్లో అడిచేశాడు సినిమాలో. ఓకే. పృథ్వీ గారు. అండ్ బేసికల్గా కామెడీ అంటే చాలా టైం పడుతుంది ప్యాడింగ్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసి చేయడానికి. బట్ మీకు 27 days అంటే ముందే వాళ్ళతో ప్రిప్ చేయించి ఏమన్నా ఎట్లా జరిగింది? బేసికల్గా కామెడీకి ఉన్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే కామెడీ ఒక్కోసారి పేలుద్ది, ఇంకోసారి పేలదు. అది ఇంకోటి ఓటీపీ లాంటిది, అది ఒకేసారి వచ్చినప్పుడు చూసుకోవాలి, తర్వాత కొట్టేయాలి, టైం పట్టిన తర్వాత ఇంకోటి ఉండదు అది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు కామెడీ సినిమా చూస్తున్నంతసేపు ఫ్రేమ్ చూడరు. అవును, ఫ్రేమ్ అబ్జర్వేషన్ ఉండదు.
అదే మీరు లైక్ ఒక మంచి యాక్షన్ మూవీ కమర్షియల్ సినిమా వస్తుంటే ట్రైన్ మీద హీరో వెళ్తున్నాడు అంటే ఫ్రేమ్ ఎంత బ్యూటీ ఉందో అసలు అసలు భలే తీసుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి. అవును. కామెడీ సినిమాకి వచ్చేసరికల్లా మీరు ఎప్పుడైనా సరే అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైం మంచి సినిమాలు ఫన్ సినిమాలు తీశాడు ఆయన. అవునవును. మీరు ఎక్కడన్నా ఒక ఫ్రేమ్ గుర్తుందా? ఫ్రేమ్ కంటే డైలాగ్స్ డైలాగ్స్ ఫన్ సీన్స్ ఇవన్నీ గుర్తుంటాయి. అవును. సో కామెడీ అదే అన్నట్టు. ఓకే. ఇప్పుడు మీరు శ్రీను వైట్ల సినిమాలు ఉన్నాయి, అవును, మనం దాని గురించి మాట్లాడడం. మణిరత్నం సినిమాలు అన్నాం అనుకోండి, ఫ్రేమ్స్ మాట్లాడతాం. మణిరత్నం సినిమాలో సీక్వెన్స్లు, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇవన్నీ మాట్లాడతాం. ఫన్కి ఏంటంటే ఫన్ సినిమా మీరు ఇప్పటిదాకా ఏ సినిమా తీసుకున్నా ఫన్ సినిమాలో ఒక డైరెక్టర్ ఫ్రేమ్ అద్భుతం అని చెప్పేసి ఎవరు అన్నారు, కానీ అది తీయడం చాలా పెద్ద టఫ్ జాబ్. అవును, కామెడీ తీయడమే చాలా కష్టం. అది వర్కౌట్ చేయించుకోవాలి. మనకు నవ్వు వస్తుందా, మనతో పాటు అందరికీ నవ్వు వస్తుందా, లేదంటే నాకు ఒక్కడికే నవ్వు వస్తుందా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఆ డైలాగ్స్లో అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మీరు శ్రీను వైట్ల సినిమా అన్ని ఫన్ ఉంటాయి, వినాయక్ సినిమాలు అన్ని ఫన్ ఉంటాయి, జంధ్యాల గారి సినిమాలు ఫన్ ఉంటాయి, అనిల్ రావిపూడి గారి సినిమాలు ఫన్ ఉంటాయి. బట్ ఫన్ తీయడం చాలా పెద్ద టఫ్ జాబ్. ఎట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాకపోతే మనం అనుకున్న ఫన్ అసలు రాదు. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ కూడా గట్టిగా వెళ్తాయి అన్నమాట. అది మనం శ్రీను వైట్ల గారి సినిమాలు కానీ ఏం చూసినా కానీ ఒక్కొక్కసారి అది రియాక్షన్ షాట్స్ ఒకటి చాలా ఉంటాయి. అండ్ ఈ 27 days అంటే చాలా షార్ట్ కాబట్టి, బట్ దాన్ని ఎట్లా స్కెడ్యూలింగ్ చేశారు? అండ్ అది 3 schedules, 3 schedules లో చేశారు. టాకీ పార్ట్ 2 schedules, ఒక ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ ఒక షెడ్యూల్ కంప్లీటింగ్. అది కాకుండా 3 schedules కాకుండా మనం ప్యాచ్ వర్క్ పెట్టాం. ఓకే. ఓకే. అంటే మీరు చెప్పేది 23 days యాక్చువల్ షూట్, 23 days యాక్చువల్ షూట్, ఇంకొక 4 days ప్యాచ్, అంటే అన్ని బ్యాలెన్స్ వర్క్స్. ఓకే. ఓకే. ఆ బ్యాలెన్స్ వర్క్లోనే ఒక సాంగ్ చేసాం. సారీ, ఆ 4 days లోనే ఒక సాంగ్ చేసాం. ఒక సాంగ్ కూడా చేసాం. ఒక సాంగ్ చేసాం, దాంట్లో 2 days ప్యాచ్, 2 days సాంగ్. ఓకే. ఓకే. సారీ అది. ఓకే. అండ్ బేసికల్గా ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు ఒక సినిమా అనేసరికి వాళ్ళకి ఏముంటుందంటే ఒక స్టోరీ ఉంటుంది, అండ్ డైరెక్షన్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా గ్రాంటెడ్గా తీసుకుని డైరెక్షన్ ఎవరన్నా చేయొచ్చు అనేటట్టు ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఎ ఫిలిం, ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఏంటంటే రైటింగ్, అట్ ద సేమ్ టైం డైరెక్షన్. అంటే డైరెక్షన్ కూడా ఒక పర్టికులర్ స్కిల్ అని కాదు, కానీ ఒక కమాండింగ్ అనేది అది జాబ్ అది. సో ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి డైరెక్షన్ అంటే ఎటువంటి పర్టికులర్ మనం క్రాఫ్ట్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుని టెక్నికల్గా కానీ చేసుకుంటే మనము ఒక ఫిలిం అనేది ప్రాపర్గా చేయొచ్చు. మీ అంటే ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఒక మూవీకి వర్క్ చేయడము, ఒక 2 moviesకి వర్క్ చేయడము అలా లేదు అని అంటే రైటింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. రైటింగ్ సైడ్ లేదు, రైటింగ్లో నేను కొంచెం వీక్, అంటే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ లేదు అంటే అప్పుడు టెక్నికల్గా కానీ నీకు ఏం వర్క్ తెలుసు, సో నువ్వు చేపించుకునే అది అన్న ఉండాలి. లైక్ అంటే ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు ఇక్కడ హీరో హీరోయిన్ కలుస్తుంది అని చెప్పేసి అది దాంట్లో ఇద్దరికి ఏం కావాలనేది కూడా కరెక్ట్గా తెలియాలి. అది తీసుకోవాలి, వర్క్ తీసుకోవడం తెలియాలి, లేదంటే వర్క్ రావాలి, ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కావాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక సినిమా. మీరు అన్నట్టు ఇందాక గ్రాంటెడ్గా తీసుకొని చేస్తున్నారు అన్నారు. యాక్చువల్గా గ్రాంటెడ్ అనే దానికంటే కూడా చాలా మంది కాన్ఫిడెంట్ అనేది ఎక్కువైంది. అదే ఉండాలి యాక్చువల్గా, అది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జీవితం ఒక సినిమా, ఇక్కడ అందరూ తీయచ్చు, బట్ ఏంటంటే చిన్న చిన్నగా తెలుసుకుంటే అయిపోతుంది అంతే. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే బేసికల్గా డైరెక్షన్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక స్పెసిఫిక్ థింగ్ అనేది ఏం కాకుండా, మనం లొకేషన్కి వెళ్ళామా, మనం ఏం సీన్ తీస్తున్నాము, దానికి ఒక ఐడియా, ఇవన్నీ ఓకే. బట్ బేసికల్గా ఒక డైరెక్టర్ అని అనిపించుకోవాలంటే ఒక ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్గా మనం ఎక్కడో చోట చేసి ఉంటే మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, బట్ సినిమాకి వచ్చేసరికి ఆ ఎగ్జిక్యూషన్ వేరు ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ అనేసరికి ఉన్న రిసోర్సెస్తో చేస్తున్నాం, బట్ సినిమా వచ్చేసరికి ఒక 7 to 8 క్రాఫ్ట్స్ ఇన్ ద మేకింగ్లో ఉంటాయి ఆన్ లెవెల్లో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యంగ్స్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు బేసికల్గా డైరెక్షన్ అండ్ రైటింగ్ ఈ రెండే ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సినిమాటోగ్రఫీ మీద ఉండదు, ఎడిటింగ్ ఉండదు, అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇన్ డీప్ ఉండదు. సో ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఇంకొక సర్టెన్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. సో ఇప్పుడు మీకు వచ్చేసరికి మన సౌండ్ పార్టీ విషయంలో మీరు ఇనీషియల్గా ఎటువంటి క్రాఫ్ట్ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేశారు? అంటే ఫస్ట్ నుంచి కూడా. నేను రైటింగ్ నేను మిగతా ఏదైతే టెక్నికల్గా మ్యూజిక్ కానీ ఏదున్నా
లైక్ నాకు ఇలాంటి సాంగ్ కావాలని తెలుస్తుంది నాకు. ఓకే నేను అంతే తప్ప వెళ్ళిపోయి సరిగమలు ఆయన దగ్గర కూర్చొని ఇది అది అని చెప్పలేను నేను. ఓకే బట్ నాకు నా టేస్ట్ ఇది ఇక్కడ సింక్ అవుతుంది, ఇది ఇక్కడ ఇలాంటి మ్యూజిక్ పడాలి, ఇలాంటి లిరిక్స్ రావాలి, ఇలా మధ్యలో ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇది ఇవన్నీ చెప్పుకోగలగాలి మనం. ఓకే అది చెప్పుకునే మనకు ఒక క్వాలిటీ ఐడియా అది ఉండాలి మనకు. అదొకటి అదే క్లారిటీ ఉంటే మనం చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు లెన్సులు ఉన్నాయి, అన్ని లెన్సులు యూట్యూబ్లో తెలుసుకొని పెద్ద విషయం కాదు మనకు. ఒకటేసారి ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏదైనా సరే నైట్ నేర్చుకోవచ్చు. కానీ అవన్నీ నేర్చుకొని మనం ఇప్పుడు ఒక కెమెరామెన్ విజన్ ఉంది కదా, దాన్ని మనం చెడగొట్టద్దు. ఫస్ట్ అదే ఎవరి వరకు వాళ్ళు చేసుకోవాలన్నట్టు అది చెప్పాలి మనం. కాకపోతే మనం చెప్పాలి ఇక్కడ నాకు ఫన్ కావాలి. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, లైక్ దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా, అవును ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని చెప్పి ఒక సీన్ అని అంటాడు. అవును, దాని గురించి ఫస్ట్ షాట్ అదే తీసి ఉంటారని నాకు నమ్మకం లేదు. మేబీ వేరే ఫ్రేమ్ పెట్టచ్చు, కెమెరామెన్ ఆలోచించి అది చెప్పు ఉండొచ్చు. ఓకే అంటే లైక్ ఫన్ ఎక్కువ వస్తుంది మీరు చూడండి అని చెప్పి చూపించచ్చు తను. ఓకే సో అంటే అవతల వాళ్ళ వర్క్కు కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ మనకు ఏం కావాలో వాళ్ళకు చెప్పి క్లారిటీగా, ఆ క్లారిటీ ఉండాలి, కంపల్సరీ క్లారిటీ ఉండాలి. ఓకే ఓకే లైక్ ఈ సీన్లో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేది. ఓకే ఓకే సో వర్క్ తీసుకోవడం కూడా తెలియాలి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకోవడం తెలియాలి 100%. డైరెక్ట్ నేను చెప్పిందే కాదు, అదే 100% ఏంటంటే ఇప్పుడు నేను ఒక డైరెక్టర్కి వెళ్ళిపోయి నా ఈగోతో లేదు ఈ ఫ్రేమ్ వద్దు, ఈ ఫ్రేమ్ అసలు మీరు చెప్పొద్దు, నేను ఈ ఫ్రేమ్ పెడుతున్నానంటే ఆయన పెట్టిన ఫ్రేమ్లో నాకు ఫన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ అద్భుతం కదా అది. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఆయన ఎందుకు పెట్టుకున్నాను నేను, నా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అదే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి డెఫినెట్గా. అవును, సో అప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇప్పుడు సపరేట్గా ఒక టెక్నీషియన్ ఎందుకున్నారు, వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి. అవును, సో అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఓకే కంపల్సరీ డిస్కస్ చేయాలి, అందరితో డిస్కస్ చేసి ఈ ఫ్రేమ్ అయితే బాగుంటుందని మనం చెప్తాం. 100% మనకు నాలెడ్జ్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు కదా. అవునవును, సో అది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నీకు వర్క్ చాలా కొంచెం మంచి క్వాలిటీ వర్క్ వస్తుంది. ఓకే ఓకే అది నా ఫీలింగ్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ అనేది బేసికల్గా మనం చేస్తాం. ప్రీ ప్రొడక్షన్లో చేసినప్పుడు మనము ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫర్తో కానీ ఆర్టిస్టులతో కానీ ఒక బేసిక్గా ఒక ప్రిపరేషన్ అనేది చేపిస్తాం అనమాట, సీన్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు సౌండ్ పార్టీకి మీరు యూజువల్గా ఎన్ని రోజులు చేశారు అండ్ ఎట్లా చేశారు ప్రీ ప్రొడక్షన్ అనేది? ప్రీ ప్రొడక్షనా అంటే లైక్ చాలా తక్కువ డేస్లో చేసాం అది. అవునా, నేను ఇంకా ఎక్కువ రోజులు చేశారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అది నా లైక్ నా మైండ్ సెట్ లాగా వెళ్ళింది అది. యాక్చువల్గా ఇప్పుడు నేను నైట్ ఒకసారి ఇటని వెళ్ళిపోవాలనుకుంటే మార్నింగ్కి నేను హైదరాబాద్లో ఉండను, ఎక్కడో ఉండిపోతాను. అంటే లైక్ ట్రావెల్ కానీ ఏదన్నా డిసిషన్ తీసుకుంటే ఇమీడియట్గా నాకు అనిపించింది నేను చేసేస్తూ ఉంటాను. ఓకే, సో స్క్రిప్ట్ కూడా అలాగే అయిపోయింది అన్నట్టు ఫాస్ట్గా. ఓన్లీ ఒక 15 days 20 daysలో మొత్తం స్క్రిప్ట్ చేసుకున్నాము. అంటే లైక్ ఫస్ట్ నుంచి మనం రాసుకున్నది ఉంటుంది, అవును మనం ఎప్పటి నుంచో రాసుకున్నది ఉంటుంది. దానికి ఏంటంటే కూర్చుంటే అది కరెక్ట్గా ప్రాపర్గా పేపర్ మీద పెట్టేసి తర్వాత టైప్ చేసుకొని చేయడానికి పట్టిన టైం డ్యూరేషన్ అది. యా అండ్ అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో మీరు ఏమంటారంటే ఒక బేసిక్ ప్రిపరేషన్ అనేది ఏమైనా చేయించారా ఆర్టిస్టులతో, లైక్ ఒక సీన్స్ కానీ ప్రాక్టీస్ చేయించడం లాంటిది ఏమైనా ఉందా? లేదు, అసలు అలాంటిది అస్సలు లేదు. మొత్తం లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా అది డైరెక్ట్ అలా లైక్ అంటే టైం లేదు, అట్ ద సేమ్ టైం అది అలా ప్రాసెస్ జరగలేదు అలా. సో అది అంటే ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఒక ప్రిపరేషన్ అనేది చేయించడం అనేది బిఫోర్ ద షూట్ ఆర్టిస్టులతోటి? చాలా హెల్ప్ అవుతుంది అది, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వర్క్షాప్ చేస్తే మీరు ఏదైతే ఇప్పుడు సీన్ తీద్దామని చెప్పి లొకేషన్లో వెళ్తారు కదా, అది తీస్తున్నప్పుడు మీకు థాట్స్ వస్తూ ఉంటాయి కదా. అవును, లైక్ అరే ఇది బాగుంది అది బాగుందని. ఇప్పుడు అక్కడ అనిపించింది, మీరు దాన్ని ఏం చేస్తారు, మనం ఏదైతే ఇప్పుడు ఒక సీన్ని లైక్ ఒక 12 cuts లాగా అనుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఏమైతే ఒక 2 dialogues మంచిగా వచ్చినాయి అనుకోండి, 14 cuts అవుతాయి. అవును, అప్పుడు ఆ 2 shots మీరు లొకేషన్లోనే తీయాలి. సో దానివల్ల మీకు టైం అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఓకే, అదే వర్క్షాప్ చేస్తున్నప్పుడు ఏంటంటే సీన్ మొత్తం చేశారనుకోండి, ఏది కట్ చేయాలి ఏది పెట్టాలి ఇక్కడ కొంచెం మనకు నెక్స్ట్ లెవెల్ థాట్ వస్తూ ఉంటుంది. ఆర్టిస్ట్ రియాక్షన్ కూడా ఇది బాగుంది, ఇది క్లోజ్లో బాగుంటుంది, ఇది బాగుంటుంది అని డిస్కషన్ కూడా అక్కడ అయిపోద్ది. సో అప్పుడు మీరు ఏదైతే 12 తీద్దాం అనుకున్నారో 8కి వచ్చేయచ్చు, 9కి రావచ్చు, దాంట్లో బెస్ట్ రావచ్చు. అంటే లైక్ బ్యాడ్ అయితే అవ్వదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి మనకి షార్ట్ డివిజన్ కూడా చేస్తాం కదా బేస్డ్ ఆన్ లొకేషన్, అది మీరు చేశారా యూజువల్గా?
లొకేషన్లోనే అది అది కూడా అచ్చా. లొకేషన్లోనే. ఆ షార్ట్ డివిజన్కి పెద్ద అది ఎప్పుడైనా మనము ప్రాపర్గా వర్క్షాప్ చేసుకున్నప్పుడే మనకు వచ్చే మినిమం థాట్స్ అవి. షార్ట్ సో అదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందో లేదంటే బిఫోర్ నైట్ షార్ట్ డివిజన్ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మీకు లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఆ లొకేషన్ యొక్క యాంబియన్స్, ప్రాపర్టీస్, ఇంకా ఏదన్నా యాడ్ ఆన్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు నాకు ఆ లొకేషన్లో ఏదో ఒక బైక్ ఉంటుంది, నేను చూడను. అది ముందు రోజు నేను సీన్లో నేను అవన్నీ చూడను. ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత బైక్ నచ్చింది అనుకోండి, అంతకుముందు ఏమనుకుంటా, హీరోను కూర్చోబెట్టి మాట్లాడిద్దాం అనుకుంటాను కదా. అటు సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ బైక్ మీద ఒక ఆనుకొని అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. అనుకోవడం ఎంతసేపు అయింది, 10 seconds అయింది. కానీ తీయాలంటే లైటింగ్ పెట్టాలి, మొత్తం ట్రాక్ అండ్ ట్రాల్ వేయాలి, అది తీసుకెళ్ళాలి, వాడు అక్కడికి పోతున్నాడు, మన విజన్స్ అంతా ఒకసారిగా టైం గంట తీసుకెళ్తుంది. అది ఆ 10 seconds ఒక ఆలోచన గంటను తీసుకెళ్తుంది. సో అలా మీకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది టైం కానీ, లేదంటే సీన్లో ఉన్న క్వాలిటీ కానీ. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే లొకేషన్ వచ్చేసరికి వాళ్ళు లొకేషన్ స్కౌటింగ్ చేస్తాం కదా. అండ్ ఇప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు ఆల్రెడీ డిజైన్ చేసుకుంటారా? లొకేషన్ స్కౌటింగ్ చేసుకున్నప్పుడు అసలు ఎట్లా తీయాలి, ఏంటి సీన్ అనేది? లొకేషన్ స్కౌటింగ్ కంపల్సరీ. ఎందుకనంటే మనం ఎక్కడ చేస్తున్నాం అనేది సీన్ మనకు కనబడాలి అని అంటే మనం వెళ్ళి ఫస్ట్ మొత్తం చేసుకోవాల్సి ఫస్ట్ వర్క్ అది. అంటే ఒక బేసిక్ ఫ్రేమ్ పెట్టుకుని అసలు ఎట్లా సెట్ అవుతుంది ఏంటనేది. ఇప్పుడు మీ 3 schedules అంటున్నారు కదా, సో లొకేషన్ స్కౌటింగ్ మీరు వెళ్ళారా? అంటే టీమ్ కంపల్సరీ, నేను, డిఓపి గారు అండ్ కో డైరెక్టర్, మీరు అందరూ అసోసియేట్ డైరెక్టర్ అందరం కలిసి వెళ్తాము, చూస్తాము ఇక్కడ ఏది బాగుంటుంది, ఇది మనకు సెట్ అవుద్దా కాదా, కలర్ మ్యాచింగ్స్ అన్నీ చూసుకుంటారు. కలర్ ప్యాలెట్స్ ఇవన్నీ కెమెరామెన్ చూసుకుంటాడు. మనకు లొకేషన్ ఇది ఓకే, మనకి ఇది కాదు, మన రేంజ్ ఇది కాదు. ఇప్పుడు నేను హీరో ఫాదర్ మాట్లాడుకుంటారు, ఒక ఇల్లు కావాలి అంటే మన దాంట్లో సౌండ్ పార్టీలో హీరో ఫాదర్ ఏ రేంజ్ మనకు తెలుసు. ఆ రేంజ్కి తగ్గట్టు ఇల్లు మనకు కనబడాలన్నట్టు, ఆ సీన్కి మీకు కనబడే ఉంటుంది నాకు తెలిసి. అలా ఇప్పుడు నన్ను ఎవరో తీసుకెళ్ళిపోయి మాదాపూర్లో ఒక మంచి బిల్డింగ్ చూపించేసాడు అనుకో, 3 BHK ఫ్లాట్లో. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని, నేను ఏం చేసుకోవాలి, కన్వే చేయడం కష్టం అయిపోతుంది. అంటే లైక్ లొకేషన్ కూడా చాలా లైక్ ఏంది, క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఆఫ్ కోర్స్ సినిమాలో. అవునవును. లొకేషన్ చూడంగానే మనకు ఫన్ వచ్చేది కూడా తీసుకురావచ్చు. చాలా జంధ్యాల గారి సినిమాలో ఓపెన్ చేస్తే మీకు ఇల్లు చూడంగానే మనకు ఫస్ట్ ఇంట్లో డోర్ కొడతా ఉంటాడు, ఆ ఇల్లు ఆ సెటపే నవ్విపించేలా ఉంటుంది. అవునవును. సో అది అంటే ఆ క్యారెక్టర్ కి బేస్డ్ ఆన్ లొకేషన్ ఉండే దానివల్ల ఏంటంటే మనం అది క్యారీ చెప్పగలం, లైక్ ఆన్ స్క్రీన్. అంటే హీఈస్ అ పూర్ అనో హీఈస్ అ రిచ్ అనో డెఫినెట్గా. ఓకే. అండ్ ఇప్పుడు బేసికల్గా సినిమా చేసినప్పుడు ఇప్పుడు మనకి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ఉంటుంది కదా, కో డైరెక్టర్ అని, అసోసియేట్ డైరెక్టర్స్ అని. ఇప్పుడు బీయింగ్ ఎ డైరెక్టర్ మీరు ఎట్లా వాళ్ళని ప్రిపరేషన్ అనేది, అంటే మీరు ఎట్లా కమ్యూనికేట్ చేశారు? లైక్ బిఫోర్ ద షూట్ ఒక కో డైరెక్టర్కి వచ్చేసరికి అండ్ అసోసియేట్ డైరెక్టర్కి వచ్చేసరికి ఎటువంటి కైండ్ ఆఫ్ టాస్క్స్ మీరు ఇచ్చారు? అంటే ఎవరైనా యంగ్స్టర్స్ వస్తే లైక్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ లెవెల్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి కదా, సో దాని గురించి బేసిక్. అంటే ఏం లేదు, మనం ఏ రూట్లో ఉన్నాం, మనం ఏ సినిమా తీస్తున్నాం, ఏ జానర్లో వెళ్తున్నాం, ఫస్ట్ దాంట్లోకి రావాలి వాళ్ళు. అవును. ఇప్పుడు లైక్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఏదన్నా చేసుకుంటారు, ఆఫీస్కి వచ్చిన తర్వాత మన బ్రెయిన్ అక్కడ పెట్టేసి మనకి ఇక్కడ ఏం బ్రెయిన్ కావాలో దీంట్లోకి రావాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనుకోండి, లైక్ మారుతి గారితో, లేదనంటే లేదు ఏదన్నా ఇంకో వేరే డైరెక్టర్ అనుకోండి, ఆయన జోన్లోకి నేను వెళ్ళాలి ఫస్ట్. సో నేను ఒక టీంలో పార్ట్ అవుతున్నప్పుడు ఆయన జోన్లోకి వెళ్ళాలి, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి. అది మైండ్లో రన్ చేస్తూ వర్క్ చేస్తే మీకు చాలా ఈజీ అవుద్ది అని నా ఫీలింగ్ ఎప్పుడైనా సరే. ఒక యాక్షన్ మూవీకి వెళ్తూ మనం సరదాగా సార్ హీరో ఫన్ చేస్తున్నానంటే ఇప్పుడు ఆయన జోన్లో మనం లేనట్టే కదా. దానికి కాస్ట్యూమ్స్ ఏం కావాలన్నా, దానికి ప్రాపర్టీస్ ఏం కావాలన్నా, సో మొత్తం అంటే లైక్ వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఒకరి దగ్గర పనిచేసినా కూడా ఏం సినిమా చేస్తున్నామో మనం అసలు ఎలాంటి కలరు దానికి సంబంధించిన హోంవర్క్ చేయాలి. ఓకే. లైక్ ఇప్పుడు నేను నరేష్ గారి మూవీస్ చేశాను, జేమ్స్ బాండ్ అని, మా సాయి కిషోర్ గారు డైరెక్టర్. ఓకే. సో అలాంటి సినిమా జరుగుతుందన్నప్పుడు నేను అలాంటి సినిమాలు నైట్ వెళ్ళి చూస్తాను. సో దాంట్లో ఏంటంటే మీరు ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఏ వర్క్లో అయితే ఉంటారో అప్పుడు దానికి సంబంధించి రిలేటెడ్గా మనం చూస్తూ ఉంటే అది మోర్ పవర్, అంటే లైక్ మంచి ఎనర్జీ ఇస్తుంది. ఓకే. ఓకే. డిస్కస్ చేయడానికి కానీ, లేదనంటే ఏదన్నా
ఏది select దాని చేయాలి? related దాని related ఆ? మనకి- నా ఫీలింగ్ మై ఒపీనియన్. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇన్ షార్ట్లో ఇప్పుడు ఎవరన్నా ఒక అసిస్టెంట్గా కానీ అసోసియేట్గా వెళ్తే ఒక సినిమాకి ఆ డైరెక్టర్ విజన్కి తగ్గట్టు మనం కూడా యాక్ట్ చేయాలి. నాట్ యాక్ట్ చేయడం కాదు, అదే సారీ అందులోకి వెళ్ళాలి. లైక్ పరకాయ ప్రవేశం అంటారు పరకాయ కదా, ప్రవేశం తెలుగులో. చేయాలన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారో మీరు చెప్పండి. అంటే ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి బేసికల్గా. మనం ఏ సినిమాకైతే వర్క్ చేస్తున్నామో దాని జానర్ని బేస్ చేసుకుని మనం చేసే వర్క్ కూడా దానికి తగ్గట్టు మనం మన వర్క్ని సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే. సో అది ఈజీ అవుద్ది. అంటే లైక్ మీకు వర్క్ ఈజీ అవుద్ది, డైరెక్టర్కి హెల్ప్ అవుద్ది. సో మీకు నేర్చుకోవడానికి కూడా కొంచెం ఉంటుంది. అంటే ఆ వర్క్ ఎప్పుడైతే హోంవర్క్ చేస్తూ ఉంటావో, అంటే లైక్ ఆయన కోసం వెళ్ళాలని కాదు, దానివల్ల మీకు కూడా కొంచెం హెల్ప్ అవుద్ది. ఆఫ్ కోర్స్ మనం కూడా నేర్చుకుంటాం కదా. అండ్ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైనా ఆన్ లొకేషన్ ఎవరైనా అసిస్టెంట్స్ కానీ ఎవరైనా ఇన్పుట్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే దేని బేస్ చేసుకొని చేస్తారు? లేదు, 100%. ఇప్పుడు సినిమాకి ఆ సీన్కి చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో సీన్ తీస్తున్నాం, హీరో క్యాప్ పెట్టుకున్నాడు, క్యాప్ పెట్టుకోలేడు అనేది ఆలోచించకుండా నేను డైలాగ్ మీద ఉంటాను ఫోకస్లో. ఓకే. హీరో క్యాప్ లేకుండా వచ్చాడు, ఓకే, ఆ సీన్ సరదా సీన్ యాక్చువల్గా. ఇప్పుడు గాగుల్స్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని తీసుకొద్దాం అని చెప్పేసి అసోసియేట్ అన్నాడు అనుకోండి, అరే ఇదేదో బాగుంది కదా, నేనేదో డైలాగ్ మీద ఆలోచిస్తున్నాను, కరెక్టే కదా, క్యాప్ ఇలా గాగుల్స్ పెట్టుకొని ఒకసారి చూద్దామని చెప్పేసి అనిపించింది అనుకోండి. అది కూడా చాలా చిన్న పాత్ర పోషిస్తుంది. ఏంటంటే రావడమే లుక్. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా సినిమాల్లో బ్రహ్మానందం నార్మల్గా వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, క్యాప్ గాగుల్స్ పెట్టుకుని ఒక స్టైల్గా వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. దానికి నవ్వుకుంటాం, దీనికి నవ్వుకుంటాం. కాకపోతే ఇది కొంచెం రెగ్యులరే కదా, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి, తప్పకుండా తీసుకుంటాం. లేదంటే డైలాగ్ ఇంకేదైనా చెప్పాడు అనుకో, బాగుంది అనిపిస్తే తీసుకోవాలి, అంతే, తప్పదు. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్కెడ్యూలింగ్ చేసినప్పుడు ఇప్పుడు మన టీం కూడా మీతో పాటే ఉంటారు కదా. అండ్ ప్రాప్స్ ఏదన్నా లొకేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రాప్స్ రిలేటెడ్ ఏ లెవెల్ ఆఫ్ టీమ్కి చెప్తారు? అంటే అసోసియేట్ లెవెల్ ఆఫ్ టీమ్కి మీరు ప్రాప్స్ ఏమన్నా చెప్తారు. అండ్ ఒకసారి ఏమవుతుందంటే మనం అనుకున్నట్టు ప్రాప్స్ దొరకకపోవడము, మిస్ అవ్వకపోవడము, డెఫినెట్గా అదే ఛాలెంజ్ ఉంటుంది కదా. అప్పుడు మీరు దాన్ని అంటే ఏంటంటే మనము లైక్ ఇప్పుడు మనం ఏదో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఐశ్వర్య రాయ్ తీసుకోవాలనుకుంటాము, కాకపోతే అక్కడ కల్పన రాయ్ లాంటిది వచ్చేస్తుంది. సారీ, ఆమె తప్పు అనట్లేదు. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి చాలా తక్కువలో వస్తాయి, తర్వాత మనం దాన్ని సెట్ చేసుకోవాలన్నట్టు. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రాప్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఒక బైక్ రిలేటెడ్ సీన్ ఉందంటే 100% బైక్ ఉండాలి. ఇప్పుడు వర్స్ట్ కేసులో బైక్ లేకపోతే దాన్ని కన్వే చేయడం కూడా కష్టమే. ఇప్పుడు మీకు నా సినిమా గురించి చెప్తా, సౌండ్ పార్టీ సినిమా గురించి. నాకు ఓల్డ్ CBZ అంటే చాలా ఇష్టం. లైక్ జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ వాడతాడు. ఓకే. ఆ బైక్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అది ఒకసారి దొరికింది, మళ్ళీ ఒకసారి తీసుకుపోయారు, మళ్ళీ వచ్చింది. ఓకే. ఇంకా తర్వాత అసలు అది దొరకకపోయేసరికి షెడ్యూల్ వేసే టైంకి ఎవరో ఒక అతను ECLలో ఉన్న అతను ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి మాట్లాడాము. షోరూమ్ ఆయన, లైక్ మెకానిక్ షోరూమ్, చిన్న రిపేర్ షాప్ ఆయన. తర్వాత ఆయన హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆ రోజు ఆ షూటింగ్ సీన్ నెక్స్ట్ తీద్దామని మధ్యాహ్నం వరకు వేరే వాళ్ళని ట్రై చేయండి అని ఆపిచ్చి ఆ పల్సర్ బైక్ నాకు పెట్టడం ఇష్టం లేకుండా ఆ సినిమాలో. బట్ ఇక మన బడ్జెట్లు, మన సమస్యలు మనకు ఉంటాయి కాబట్టి సరే బైక్ ఏముందిలే అన్నారు. కానీ ఆ బైక్ విషయంలో నేను ఇప్పటికీ చాలా ఫీల్ అవుతుంటా. నా సినిమాలో CBZ బైక్ను పెట్టలేకపోయాను, పల్సర్ బైక్ను పెట్టాను అని. సో అది కూడా నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకనంటే యాక్చువల్గా వాడు ఎలాంటి క్యారెక్టర్ మీకు తెలుసు కదా, వాడు వెళ్ళే బైక్ అలాంటివి ఉండకూడదు, చాలా ఆడికి తగ్గట్టే ఉండాలని. హైఫైగా కాదు, లైక్ ఇప్పుడు పాత బండి వేసుకొని విలేజ్ లో వాడింటికి వీడింటికి వెళ్ళిపోయి ఫస్ట్ వాళ్ళని ఎక్కించుకునే బైక్లు ఎలా ఉంటాయి, ఇలాంటి టౌన్ లాంటి క్యారెక్టర్స్ లో అంటే RX-100లు, లైక్ అపాచీలు కావు, పెద్దవి కావు, ఇలాంటి నార్మల్ బైక్స్ ఉంటాయి. ఆ ఫీల్ వస్తుంది మీకు. ఇప్పుడు మీరు విలేజ్ లో తీసుకుంటే స్ప్లెండర్ బైక్ మీద ఎక్కువ ఉంటారు కదా, టౌన్ లో స్ప్లెండర్ ఒకటి ప్యాషన్ ప్లస్. అంటే లైక్ మరి ఇప్పుడు ఎవరు తిరగట్లేదులే, పల్సర్లు అవి తిరుగుతున్నారు. బట్ ఏంటంటే నాకు సినిమా క్యారెక్టర్ కి బాగుంటుందని ఫీల్ అయ్యాను అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు పల్సర్ బైక్. అది స్టైల్ బైక్ పెట్టాము. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సౌండ్ పార్టీకి వచ్చేసరికి మనకి ప్రీ ప్రొడక్షన్లో మీరు షో కాల్డ్ అన్నీ చేశారు. బట్ మీరు అనుకున్నట్టు ఏదైనా జరిగింది ఉందా లొకేషన్కి వెళ్ళేసరికి?
అంటే సీన్ వైజ్ కానీ ఆర్టిస్టులు కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే దాన్ని ఎట్లా overcome చేశారు? లేదు అసలు నిజం చెప్పాలంటే ఒక కొత్త డైరెక్టర్కి చిన్న చిన్నవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి, కానీ నాకు అసలు అందులో 10% కూడా కలగలేదు. బికాస్ ఆఫ్ డైరెక్టర్ జయశంకర్ అని చెప్పాను కదా, సో అన్ని రకాలుగా సపోర్ట్ చేశాడు. ఆర్టిస్టులు కానీ ఏదో అంటే లైక్ ఉన్న బడ్జెట్లోనే ఇప్పుడు కొన్ని అనుకున్నాను నేను, లైక్ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం నేను ఎప్పుడైతే సినిమా రిజిస్ట్రేషన్ చేశానో కథ అనుకొని 2017లో చేసింది రిజిస్ట్రేషన్. అది 2017లో అనుకొని చేసుకున్నప్పుడు ఎవరైతే అప్పాజీ ఉన్నాడో ఆ అప్పాజీ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అదే క్యారెక్టర్ని నేను చాలా హ్యాపీ ఆ విషయంలో. హీరోలు చాలా మంది మారారు, అప్పుడు అనుకున్నది వేరే ఉండే, కానీ ఇక్కడికి వచ్చాక నాకు సన్నీ కూడా బాగా దొరికాడు. ఆయన పాపం అసలు తను కూడా చాలా బాగా చేశాడు సినిమా. అది ఓకే. సో లక్కీగా మేజర్ కీ రోల్స్ వాళ్ళిద్దరే కాబట్టి ఆ ఇద్దరు చాలా బాగా, అసలు వాళ్ళ బాండింగ్ మీకు అదిరిపోద్ది. బట్ 2017లో రిజిస్టర్ చేశారంటున్నారు, అండ్ 2023 కదా మనం స్టార్ట్ చేసింది షూట్. బట్ ఈ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్, 6 years ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ చేసే వరకు. 6 years. ఇన్ని ఇయర్స్లో మీరు కథ ఏమన్నా చేంజ్ చేశారా, లేదా ఫస్ట్ నుంచి ఏదైతే విజన్ ఉందో అదే కంటిన్యూ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటూ? అంటే మేజర్ కథ అయితే ఏదైతే పాయింట్ ఉందో, లైక్ మనం అనుకున్న థ్రెడ్ లైన్ ఏదైతే ఉందో అది, అంటే లైక్ డబ్బులు సంపాదించాలి, గట్టిగా సెట్ అయిపోవాలి. అది కూడా ఎలా అంటే ఎక్కువ కష్టపడకూడదు, అసలు ఎక్కువ ఏం చేయకూడదు, హ్యాపీగా అంటే లైక్ ఎలా అంటే ఒక ఇంటర్ 10th డిగ్రీ మైండ్ సెట్ ఉంటుందో అలాంటి మైండ్ సెట్ ఒక ఫాదర్కి 50 ఏళ్ళప్పుడు ఉండి వీడికి 30 ఏళ్ళప్పుడు కూడా అదే మైండ్ సెట్ ఉంటే ఎలా ఉంటుంది అన్న దాని మీద కాన్సెప్ట్ రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, మ్యాక్సిమం అదే ఉంది. అంటే ఇప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు కూడా రెలవెంట్గా ఉంటే చేంజ్ చేస్తాం, అంటే ఇప్పుడు సిచ్యువేషన్కి. సో అలా చేంజెస్ ఏం పెద్దగా జరగలేదా? జరిగాయి సెకండ్ హాఫ్ అలాంటివి, కాకపోతే ఏంటంటే దానికి బెస్ట్ వచ్చింది, సో అలా వెళ్ళిపోయాను. అంటే హెల్ప్ అయింది దానికి. సో ఇప్పుడైతే ఓవరాల్గా ఛాలెంజెస్ అయితే ఏం లేవు, ఈవెన్ దో ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే, అంటే మేజర్గా జరగలేదు. హ్యాపీ అంటే రిలీజే కొంచెం టైం, ప్రమోషన్స్ ఇలాంటివి కొన్ని అనిపించింది, బట్ మిగతా ఆల్ గుడ్. అన్ని విషయాల్లో ప్రొడ్యూసర్స్ గురించి కూడా చెప్పాలి. రవి పుల్శెట్టి అండ్ మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర అని ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళకు జయశంకర్ అన్న మంచి మాట్లాడి, వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసి అనుకున్నట్టయితే తీసాను. నేను హ్యాపీ. అంటే రిజల్ట్ గురించి కాదు, నేను అనుకున్నది లొకేషన్లో ఏమనుకున్నాను, డైలాగు స్క్రీన్ అంటే లైక్ స్క్రీన్ మీద వస్తుందా, నేను అనుకున్న సీను, ఈ విషయాల్లో నేను చాలా హ్యాపీ. బిఫోర్ ఫ్రైడే మనది ఒక ఫ్రైడే ఉంటుంది కదా, బిఫోర్ దట్ ఫ్రైడే వరకు నేను హ్యాపీ. ఫ్రైడే రోజు ఇంకా హ్యాపీ. ఆఫ్టర్ ఫ్రైడే తర్వాత కూడా ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఒక జర్నీ నేను చేసాను. సో ఇక్కడ సక్సెస్ అనేది మనకు కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మనం కూర్చోబెడుతుంది, బట్ అది అంత జరగలేదు. సో ఓటీటీలో మాత్రం చాలా బాగా చూసారు ఓటీటీలో. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బేసికల్గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకిన్స్ జరిగితేనే కానీ ఎంతమంది జనం పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది నెగిటివ్ చేసుకుని తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చిన్న సినిమాలకి వాకిన్స్ చాలా తక్కువ జరుగుతాయి. ఛాలెంజెస్ ఏంటంటే ప్రమోషన్ ఒకటి ఛాలెంజ్, సరిగ్గా రీచ్ చేయకపోవడం. ఇప్పుడు సౌండ్ పార్టీలో కూడా ఈ ఇష్యూ జరిగిందా? అదే జనాలకు రీచ్ కాకపోవడం, అంటే మీరు అనుకున్నట్టు రీచ్ కాలేదు అంతే. అదే అయితే వాస్తవం. అంటే ఇంకా ఏం ప్లాన్ చేస్తే రీచ్ అయ్యేది ఒకవేళ ఇన్ కేస్? అంటే ప్రమోషన్స్ అనిపించింది. ప్రమోషన్స్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పాలంటే కూడా కనీసం థియేటర్కి వెళ్ళడమో, లేదంటే ఇది ఒక సినిమా వచ్చిందని తెలియాలి కదా. అవును, అరే ఇది బాగాలేదురా బాబు అసలు చూడకండి అని చెప్పాలన్నా కూడా ఆ సినిమా గురించి మీకు తెలియాలి కదా. అవునవును. అరే ఇది బాగుందిరా చూడండి అని చెప్పాలన్నా మీకు తెలియాలి ఆ సినిమా గురించి. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ సినిమా ఉంది అనేది తెలియకపోతే మనం ఆ సినిమా ఎలా ఉంది ఎవరికి చెప్తాము? అవునవును. అంటే ఇంకొంచెం రీచ్ ప్రమోషన్ ట్రై చేస్తుంటే ఓటీటీలో ప్రమోషన్ కొంచెం బాగానే చేశారు. అండ్ థియేటర్ ఏంటంటే లైక్ ఆ టైం సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళ దాన్ని బట్టి చేశారు, బట్ ఏంటంటే అలా. సో అన్ఫార్చునేట్లీ. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఫిలిం మేకింగ్ కాస్ట్ కంటే కూడా ప్రమోషన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది బేర్ చేయలేకపోతున్నారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోట్ చేయాలంటే కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉండాలి, పిఆర్ఓస్ ఉండాలి. అండ్ అది కొంచెం ఒక పెద్ద టాస్క్లా అయిపోయింది. అంటే ఫిలిం మేకింగ్ అంటే బిగ్గెస్ట్ టాస్క్ కింద అయిపోయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాన్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే కొంతవరకు ఓవర్కమ్ చేయొచ్చు? మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా సౌండ్ పార్టీలో.
అంటే కాస్టింగ్ దగ్గర నుంచి ఓకే. అండ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి, బ్యానర్ దగ్గర నుంచి, ఒక సాంగ్స్ దగ్గర నుంచి, ఒక సాంగ్ వైరల్ చేసుకోవాలి, ఫస్ట్ ఒక సాంగ్ బయటకు రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ మంచి సాంగ్ ఇవ్వాలి, ఓకే. అన్ని రకాలుగా వైరల్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే ఈ ఈ రూట్లో అని కాదు, అన్ని రూట్లలో ట్రై చేయాలి. అంటే యూజువల్గా ప్రమోట్ చేస్తే వర్కౌట్ అవుద్దంటే ఒకప్పుడు ఏమయ్యేది, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ ద్వారానో దేని ద్వారానో ఒక ప్రమోషన్ అనేది జరిగేది. బట్ ఇప్పుడు అలా జరగట్లేదు. ఫస్ట్ నుంచే మీరు చెప్పినట్టు ఒక మంచి సాంగ్ ఇవ్వలేకపోతే అసలు జనానికి అనేది రీచ్ అవ్వట్లేదు. ఎంత ప్రమోట్ చేసినా సరే, పోస్ట్ రిలీజ్ కానీ అరౌండ్ రిలీజ్ టైంలో ఎంత ప్రమోట్ చేసినా ఒక సాంగ్ కానీ ఏదో ఒక ఫన్ రిలేటెడ్ ఏదన్నా బిట్ అనేది రాకపోతే కష్టమైపోతుంది. అంటే ప్రమోషన్ అనేది ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్స్తోనో నెంబర్ ఆఫ్ పీపుల్తో ప్రమోట్ చేయొచ్చు, బట్ అది కొంతవరకే హెల్ప్ అవుతుందని మీరు చెప్పేది అంతేనా? అంతే. కంటెంట్ మళ్ళీ తర్వాత మాట్లాడాలి, కంటెంట్ మాట్లాడాలి. బట్ కంటెంట్ మాట్లాడాలంటే కంటెంట్ ఏంది ఉందో తెలియాలంటే ఫస్ట్ ప్రమోషనే కదా. అవునవును. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు థియేటర్ రిలీజ్ చేశారు అండ్ ఓటీటీ, అండ్ మీరు చెప్తుంది ఏంటంటే ఓటీటీలో కొంచెం రెస్పాన్స్ బాగుంది థియేటర్ కంటే అని అంటున్నారు కదా. అండ్ ఇప్పుడు చాలా సినిమాలు అసలు థియేటర్కి రిలీజ్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ అని చెప్పి స్కిప్ చేసి ఓటీటీకి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వైజ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ వైజ్ ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు చాలా మందికి హ్యాపీ అది. అవునా? అంటే మనీ పరంగా కానీ ఇప్పుడు థియేటర్స్లో పెద్ద సినిమా తప్ప ఇంకా చిన్న సినిమాలు చూడట్లేరు చాలామంది. సో అలాంటి సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల కనీసం 10 మందికి రీచ్ అయ్యారే, బాగుంది, మంచి సినిమా వచ్చింది, ఒకటి చూడండి అని చెప్పేసి ఇప్పుడు జనాలందరూ చాలా ఎక్కువ అన్ని ఓటీటీలో అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఒక సినిమా వచ్చిందనంటే చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటున్నారు, కాఫీ దగ్గరనో టీ దగ్గరనో లేదంటే ఎక్కడో చోట కలిసినప్పుడు, నైట్ ఈ సినిమా చూసా, మార్నింగ్ ఈ సినిమా చూసా అని చెప్పేసి. ఏ పని చేసే వాళ్ళకైనా సరే వాళ్ళ పనితో పాటు ఉన్న ఏకైక పని సినిమా ఉండడం. అది. సో అందుకే అప్పుడు ఏంటంటే ఈ ఓటీటీ వల్ల సినిమా చూసి చెప్తున్నారు బయట. సో మీ దగ్గర టాలెంట్ ఉంది, ఒక సినిమా ఓటీటీలో వేసారు అని అంటే మీరు నెక్స్ట్ మంచిది కదా అది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఓటీటీ కూడా బేసికల్గా డిపెండ్స్ అపాన్ ద ప్లాట్ఫామ్, అది రీచ్ ఉంటుంది అనేది మాకు తెలిసిందనమాట. అంటే ఇప్పుడు మన సినిమా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తే ఒక రెస్పాన్స్ ఉంటుంది, అండ్ లోకల్గా రిలీజ్ చేస్తే ఒక రెస్పాన్స్. అది కరెక్టేనా అది? అంటే నేను దాని గురించి అలా చెప్పలేను ఇప్పుడు ఏ ఓటీటీ గురించి. బట్ అదే మీకు ఇప్పుడు బయట అమెజాన్లో వచ్చింది అని అంటే అమెజాన్లో వచ్చిందా అని చెప్పేసి చూస్తారు. బట్ అమెజాన్లో కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి అన్నీ. అది ఏంటంటే లైక్ ఐఎండిబి రేటింగ్, ఎట్ ద సేమ్ టైమ్ రివ్యూస్, ఏది మన బుక్ మై షో రివ్యూస్, వీటిని బట్టి కూడా జరుగుతుంది. సో బట్ అందులో వచ్చిన సినిమా జనాలకు రీచ్ అవుద్ది ఇందులో అనేది దానికంటే కూడా ఓటీటీలో వస్తే చూస్తున్నారు. అంటే లైక్ పీపుల్ మన సినిమా రీచ్ అవుతుంది, ఎక్కడో చోట రీచ్ అవుతుంది ఎవరికో ఒకరికి, అదైతే వస్తుంది. ఓకే. ఒక ఫ్రైడే వస్తుందంటే ఓటీటీ 20 ప్లాట్ఫామ్స్లో 20 కంటెంట్స్ వస్తున్నాయి. అవును. అప్పుడు మందు కూడా ఒకటి రిలీజ్ అయింది అనుకోండి, దాంతో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 4 సినిమాలు నాకు కనబడతాయి ఓటీటీలో. అవును. అదేంది, ఆర్టిస్టులు ఎవరున్నారు చూస్తాం, టెక్నీషియన్స్ ఎవరు చూస్తాం, ట్రైలర్ టీజర్లు అన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే ఆ 2 గంటలు మనం ఈ సినిమాని ఎంజాయ్ చేద్దామని కూర్చునేటోళ్ళు వాళ్ళు ఉంటారు నైట్. అవును. సో అవన్నీ చూసుకొని చూడడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఇంకోటి సేమ్ టైం ఏంటంటే ఈ రోజు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు కొన్ని ఉంటాయి కదా. అవును. అందులో కొంతమందికి ప్లస్, కొంతమందికి మైనస్. ఇంకా మిగతా చూసేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అన్నీ చూసేస్తున్నారు, అన్నీ చూస్తున్నారు ఖచ్చితంగా చూస్తున్నారు. అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ అంటే మనకు చాలా మేజర్ షేర్ ఇదే కదా సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీది ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మీరు రెస్పాన్సెస్ ఏమైనా చూసారా? అంటే ఎట్లా పర్ఫామ్ చేస్తుంది సౌండ్ పార్టీ? ఇచ్చారు 11.2 మిలియన్. అచ్చా, మీకు ఒక షీట్ ఇచ్చారు, అది హ్యాపీ అన్నట్టు. సో ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది ఆహా నుండి. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు యూజువల్గా చూసారా సౌండ్ పార్టీకి రివ్యూస్ అన్ని? అంటే లైక్ ఈ రివ్యూస్ కింద పెడతారు కదా, అవి చూశాను. రివ్యూస్ వాళ్ళు పెట్టారు కదా, దాని కింద కామెంట్స్ చూశాను. గుడ్, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, అన్నీ తీసుకోవాలి మనం. ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే ఏం ఐడెంటిఫై చేశారు ఆ రివ్యూస్ ద్వారా? ఏదన్నా నేను బేసికల్గా రివ్యూస్ ద్వారా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది నేను చూసుకోను.
నేను చేసిన సినిమా ద్వారా నేను ఇంప్రూవ్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తాను. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఓకే, వాళ్ళ పర్సెప్షన్ కదా, మనకు సంబంధం లేదు అది. అంటే బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ ఏమనుకుంటారంటే నేను ఒక కంటెంట్ నేను డైరెక్ట్ చేసి రిలీజ్ చేశాను, సో ఏం మాట్లాడుతున్నారు జనాలు అనేది మనం తెలుసుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఓహో ఈ బంచ్ ఆఫ్ పీపుల్కి ఇది ఇలా అనిపించింది కాబట్టి నెక్స్ట్ నేను తీసేదాంట్లో. అది ఎలా ఉంటుందంటే నేను చెప్తాను, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉంటాయి కదా, హెయిర్ లేనోడు హెయిర్ గురించి చెప్తాడు, పొట్టున్నాడు బరువులా తగ్గల చెప్తాడు, నల్లగున్నాడు స్మార్ట్ ఎలా అవ్వాలో చెప్తూ ఉంటాడు. సో మీకు ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటే, ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఒకటి జింజర్ జ్యూస్ తాగమంటాడు, ఇంకో వీడియో పెడితే వాడు ఏంటంటే కరివేపాకు జ్యూస్ తాగమంటాడు. ఒక్కొక్కడికి వాడికి తెలిసింది చెప్తా ఉంటాడు. బట్ మనకేంటి, మన బాడీకి ఏది సెట్ అవుద్ది అనేది మనకు తెలుసు. అది మనం పాటించకుండా ప్రతి ఒక్కరిది తీసుకున్నాం అనుకో, అది అసలు రిజల్ట్ కాదు కదా. కనీసం నువ్వు హ్యాపీగా ఉండలేవు. నీ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది, నువ్వు అనుకున్నది చేసినప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది, రిజల్ట్లో కాదు. మనం అనుకున్నది చేసినప్పుడే హ్యాపీనెస్. మనం అనుకున్నది మనం చేస్తున్నప్పుడు మనం అనుకున్నది అవతల వాళ్ళకి ఎలా ఇంజెక్ట్ చేసి మనం సక్సెస్ అవ్వాలి, ఎలా బెటర్ చేయాలని మన సైడ్ నుంచి మనం అనుకోవాలి. సో ప్రతి ఒక్కరు సలహా, ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా బయట ఎలా, ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఇప్పుడు నేను అనేది మన టీంలో కూడా ఎవరైనా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కథ రాసుకున్నారంటే, నీ ఇష్టం, నీ టేస్ట్, నీ స్టైల్, నువ్వు ఏమనుకుంటున్నావు అది చేసేసాయి అంతే. అదే సినిమా, నువ్వు అనుకుంటున్నదే సినిమా అంతే. ఇప్పుడు నాకొకరు నచ్చుతారు, నీకొకరు నచ్చుతారు అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు అరే ఇలా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు, అసలు అది కాదు, నువ్వు బయట ఒక చూడు అసలు ఎలా ఉంది అని అంటే, బయట చూడకుండానే ఈ రేంజ్కి రారు కదా. అంటే ఈ రేంజ్ మీన్స్ నేను అనేది ఒక కష్టపడి ఏదోటి ప్రొడ్యూసర్ని పట్టుకోవడం, ఒక సినిమా వేయడం ఏదోటి. సో మనకంటూ మనకు ఒక టేస్ట్ ఉండాలని నా గట్టి నమ్మకం. నేను దాన్ని ఫాలో అవుతా ఫస్ట్. దట్స్ అంటే లైక్ నా క్యారెక్టర్ అది, అదే మనం మూడ్లో వెళ్ళాలి. అంటే ఈ రోజు కాకుండా రేపు వస్తుంది అది సక్సెస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బేసికల్గా యూఆర్ రైటర్ కమ్ డైరెక్టర్, అండ్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ క్రాఫ్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్యూచర్లో అంటే దేనికి ఇస్తారు, బీయింగ్ ఎ డైరెక్టరా లేదా బీయింగ్ ఎ రైటర్? ఈ బేసికల్గా దీన్ని ఏమంటారంటే, అదే మీరు ఎలా అడిగారంటే మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్నట్టు అడిగారు. ఎందుకంటే అదే అమ్మ నాన్న లాగా మనకు రైటింగ్ డైరెక్టర్ అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అంటే లైక్ మరీ రైటింగ్ ఇష్టం అంటే అమ్మ ఇష్టమే అన్నట్టు డైరెక్టర్ అంటే కాదు, కానీ కొంతమందికి రైటింగ్ ఇష్టం, మేకింగ్ సైడ్ రారు. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం సినిమా చేయాలనే వచ్చాం, మనం రైటింగ్ చేసుకుని సినిమా వేయడానికి వచ్చాం. సో అదే రెండు ఇష్టం, రెండు ఎలా ఇష్టం అనేది నేను చెప్పలేకపోతున్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, డైరెక్షన్ అనేది ఫస్ట్ ఏదైనా కథ రాసి దాన్ని ఒక స్క్రిప్ట్ చేసిన తర్వాత దెన్ వీ థింక్ ఆఫ్ డైరెక్షన్, దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎటువంటి థింగ్స్ కావాలనేది మనం తర్వాత ఆలోచిస్తాం. సో నేనేమనుకుంటున్నానంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే రైటింగ్. సో రైటింగ్కి మనం మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మంచిగా వర్కౌట్ చేస్తే దెన్ వీ కెన్ డూ ఇట్. ఎగ్జిక్యూషన్ అనేది తర్వాత ఎలాగైనా చేయొచ్చు. సో ఆ విధంగా నేను అడుగుతున్నాను అనమాట. లైక్ అప్పుడు రైటింగ్ ఫస్ట్, అవును, మన టేబుల్ మీద మనం రాసుకునేది మస్తు ఎంజాయ్ చేయాలి ఫస్ట్. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ రాయాలి. ఆ రాసింది పర్ఫెక్ట్గా మనం లవ్ చేయాలి. మేకింగ్ ఎప్పుడు, అవును, ఇది అంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంతా ఓకే అంటే లైక్ మనకు ఏదైతే జాబ్ రావడం అనేది ఉంటుందో, జాబ్ రావడానికి ముందు చేసేది ఉంటుంది చూసారా, ప్రిపరేషన్ అనేది, అది రైటింగ్. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎలా చేస్తావు అనేది ఇక నీ ఇష్టం. అంటే లైక్ మన స్టైల్ ఆఫ్ మేకింగ్ మనకు ఉంటుంది ఎలాగో, తర్వాత టెక్నీషియన్స్ని పెట్టుకొని అన్ని మిగతాదంతా తర్వాత నెక్స్ట్ థింగ్స్ అవన్నీ. బట్ ఫస్ట్ రైటింగే, ఎవరికైనా రైటింగే అసలు. అంటే ఈ ఫీల్డ్లో ఫస్ట్ రైటింగే అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కదా రైటింగ్ చేసుకోవాలి, రైటింగ్ చేసుకుంటేనే కదా మనం అక్కడికి వెళ్తాం. అవును. సో అలా. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే డైరెక్ట్ ఓటీటీకి చేసినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా మంది పెట్టరు అనమాట, తగ్గిస్తారు. థియేటర్కి వెళ్తున్నప్పుడు ఆర్గానిక్గా న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు మలయాళంలో ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ఈ డ్రామా రిలేటెడ్ ఎక్కువగా, సింపుల్ మేకింగ్ అండ్ ఒక 2-3 లొకేషన్స్లో. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా అట్లా చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది, అండ్ మనం కూడా వాళ్ళలాగా మనము రైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, ఎందుకు మన దగ్గర కూడా వచ్చాయి కదా 90s అని,
గ్రౌండెడ్గానే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట, రీసెంట్ గా వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్. అవును, మొన్న అనగనగా అని సుమన్ అనగనగా. ఓకే. సో అదే అలా చేస్తున్నారు మన ఇప్పుడు ఓటీటీలో చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే ఓకే. అంటే ఫర్దర్ గా కొత్త వాళ్ళు వచ్చినా కానీ అటువంటిది జోనర్ ట్రై చేస్తే అవును కొంచెం ఎక్కువగా మనం ఓటీటీస్కి ఇచ్చుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అవును, ఈజీ. అంటే లైక్ వాళ్ళకు ఈ ఏదైతే ప్రొడక్షన్ ఉందో షూటింగ్ ఇది ఎక్కువ ఇబ్బంది ఉండదు అన్నట్టు దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఉంది, అవును, ఆ సినిమా మొత్తం ఒక కాలనీలో జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్. కాకపోతే దానికి రైటింగ్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. అవును, ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి పోయి సీన్ రాయాలని అంటే కొంచెం చాలా టఫ్ జాబ్ అది. అవును, ఇప్పుడే ఇంట్లో కదా మనం నీళ్ళు తాగాం, మళ్ళీ పక్కింట్లోకి పోయి నీళ్ళు తాగాలని అంటే దానికి కొంచెం కొత్త రీజన్ కావాలి దానికి, లేదంటే దానికి అసలు మోటివేషన్ కావాలి. అదే కమర్షియల్ సినిమా అనుకోండి, ఒక ఫైట్ అయిపోద్ది, ఫైట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా హీరోయిన్ తగ్గించిందంటే సాంగ్ వేసుకోవచ్చు మనం. ఆ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు. ఓకే ఓకే. అండ్ అసలు అంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఆర్ దే రెడీ టు యాక్సెప్ట్, అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకొస్తే చేసేదానికి రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్, లేదా ఓటీటీ ఇంకా ఒకటేనా? లేదు, ఉన్నారు కదా. ఇప్పుడు బలగం సినిమా ఉంది, దిల్ రాజు గారు చేశారు కదా, బలగంలో ఏ కమర్షియల్ ఉంది, ఏమీ లేదు కదా, మొత్తం డ్రామా. బట్ దాన్ని ఎంగేజింగ్ గా తీసుకెళ్ళాలి. థియేటర్లో కూర్చోబెట్టేసి నేను కమర్షియల్ కాదు బట్ ఎమోషనల్ తీసుకెళ్తానంటే ఆ ఎమోషన్ అనేది అవతలడికి కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు ఇలాగే నేను స్లో ఫేస్లో వెళ్తా అంటే కూడా కుదరదు. అది ఓటీటీకి వర్కౌట్ అవ్వచ్చు కొన్నిసార్లు, కానీ కమర్షియల్ మీన్స్ అంటే లైక్ ఫైట్స్ సాంగ్స్ అని కాదు, ప్రతి ఎమోషనల్ సినిమాలో కూడా ఒక కమర్షియల్ మీటర్ ఉంటుంది. బలగం సినిమా మీకు చాలా గ్రౌండెడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎంగేజింగ్ ఉంటుంది సినిమా అంతా. ఆ రైటింగ్ ఉండాలి అప్పుడు థియేటర్లో పెట్టినప్పుడు. అలాంటి సినిమాలు చాలా వచ్చాయి మనకు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా అలాంటి. ఎందుకు అంటే లైక్ నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం అన్నారు, థియేటర్లోనే కదా నడిచింది బాగా, ఓటీటీలో కంటే ఎక్కువగా. సో అట్లా అది కోవిడ్ టైంలో మామూలుగా రన్ అవ్వలేదు అది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఓటీటీకి ఫిలిం చేస్తాం అన్నప్పుడు మనం కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే 6 సాంగ్స్ ఉండాలి అనేది కూడా ఉందా? అది లేదు ఇప్పుడు లేదు కదా అసలు. ఐటమ్ సాంగ్ ఒకటి అసలు అలాంటి ఏం లేవు. అవి అంటే లైక్ ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఆలోచిస్తారు ఇంకా, కాకపోతే ఇంకెక్కడ ఎవరు ఆలోచించట్లేదు. సాంగ్ వస్తే అసలు థియేటర్లో ఉండట్లేరు ఎవరు. ఆ సాంగ్ వస్తే మంచి వైబ్ ఉంది అని అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఇంకా లేదు అని అంటే బయటకు వెళ్ళిపోతారు. ఓటీటీలో అయితే స్కిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సో చేసేస్తున్నారు ఇప్పుడు అలా అడ్డదిడ్డంగా పెడితే. థియేటర్లో ఏంటంటే చాలా మంది మీరు చెప్పినట్టు అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, స్మోక్ బ్రేక్ అన్నట్టు. స్మోక్ బ్రేక్. ఓకే 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 ఓకే. ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి వాస్ట్ నాలెడ్జ్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్ ఆల్సో చాలా నాలెడ్జ్ అనేది లైక్ ఆన్లైన్లో ట్యూటోరియల్స్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చాలా నాలెడ్జ్ అక్కడ అవైలబుల్గా ఉంది, మనం నేర్చుకుంటున్నాము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఐ థింక్ ఇట్స్ అ డిబేటబుల్ క్వశ్చన్, ఒక డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ ఉద్దేశం ప్రకారం? అంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లొకేషన్లో వస్తుంది. అవును, కరెక్ట్. అది ఎందుకంటే అది మనం గ్రౌండ్లో ఉంటాం, అందరితో ట్రావెల్ అవుతాం, ఇంటిమేట్ అవుతాం, లైక్ అంటే మింగిల్ అవుతూ ఉంటాం. కాకపోతే ఒక టీచర్ ఒక స్టూడెంట్ అనే దగ్గర ఈ మనకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అది మనకు నేర్చుకోవడానికి బేస్మెంట్ అన్నట్టు. ఓకే. మీరు ఏదైనా ఫస్ట్ లైక్ అంటే లైక్ ఇప్పుడు మనకు 2 చోట్ల వాకింగ్ చేయొచ్చు. ఫస్ట్ మనం చాలా మంది ఎక్కువ చేస్తారంటే ఎక్కడ చేస్తారంటే 3,000 డబ్బులు కట్టేసి జిమ్లో థ్రెడ్మిల్లో లేదంటే తెచ్చుకొని చేస్తారు. అది ఏసీలో చేస్తారు మళ్ళీ చెమటలు రాకుండా. అది డైరెక్షన్ కోర్స్ లాంటిది. ఓకే. బయట గ్రౌండ్లో సన్లైట్ పడుతుంటే మనం వాకింగ్ చేస్తుంటాం చూసారా, అది ప్రాక్టికల్. 2 ఇంపార్టెంటే మనకు. ఇది దొరకకపోవచ్చు ఒక్కొక్కసారి. 2 చేస్తే 2 మంచిదే. కాకపోతే అన్నిటికంటే ఇంకా డైరెక్షన్ కోర్స్ కంటే కూడా కోర్స్ చేయడం మంచిదే, నాలెడ్జే. బట్ దాంతోపాటు మనం ఫీల్డ్ లొకేషన్ నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ సన్ లైట్ లో వాకింగ్ చేయడానికి మించింది ఏమి ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఇది తప్పు అనట్లేదు. ఇది మంచి అంటే లైక్ బేస్మెంట్ అండ్ బాగుంటుంది మనకు. లైక్ వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ తెలుసుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు టీచర్ చెప్పింది బాగుంటుంది, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా మనం చేయాలి. మళ్ళీ టీచర్ చెప్పిన తర్వాత మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూసేసి వంట చేసినట్టు ఉంటుంది 100%. ఓకే. అది దాని తర్వాత ప్రాక్టికల్లోకి వెళ్ళాలి, ప్రాక్టికల్గా మనం చూడాలి. చేస్తున్నప్పుడు కూడా
వీడియో చూసాము ఇంకా ప్రిపేర్ అయిపోయినా నేను చేసేస్తానంటే కాదు కదా. మళ్ళీ ప్రాక్టికల్గా ఒకళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉండి నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అవును, ఎందుకంటే ఆ ఫీల్డ్ లొకేషన్ ఎక్స్పీరియన్స్. బేసికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుందంటే నలుగురితోటి మనం ఇంటరాక్షన్ చేస్తాము. ఒక డైరెక్టర్ అయితే ఒక ఆర్టిస్ట్ చేత ఎటువంటి యాక్టింగ్ అనేది చేయించాలనేది కూడా ఫీల్డ్లోనే ఉంటుంది తప్ప మనం స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళి నాకు ఈ ఆర్టిస్ట్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఓకే కొంతవరకు ఊహించుకోవచ్చు. ఆర్టిస్ట్తో ఇట్లా చెప్తే చేస్తారంటే ఫీల్డ్లోకి వెళ్తేనే కానీ తెలియదు అది. ఓకే ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇంకొకటి కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక డైరెక్షన్ కోర్స్ చేస్తే మనం బంచ్ ఆఫ్ పీపుల్ని కలుస్తాం. మన వే ఆఫ్ అంటే మనలాగానే వేరే వాళ్ళు కూడా డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కానీ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట నేర్చుకున్నప్పుడు మనం వాళ్ళతో పాటు ఒక కమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. సో ఇది డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో మీ సందర్భంలో కూడా నాకు తెలిసి మీ ఫ్రెండ్ ఒకళ్ళు మీకు బాగా హెల్ప్ చేశారని మీరు 2-3 సార్లు చెప్పారు. సో దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఎస్, అంటే అదే మనకు ఒక సినిమా ముందుకెళ్ళడానికి ఒక టీమ్ లాగా ఉంటాం కదా, ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఒకటి సబ్జెక్ట్ కోసం చూస్తూ ఉంటారు. సో మన టీంలో మనం ఉన్నాం అనుకో, అంటే లైక్ కలిసి ట్రావెల్ అవుతున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ మనం చెప్పలేకపోతే అంటే ఒకవేళ మనం చేయలేకపోతే సో ఆపర్చునిటీని మనం ఫ్రెండ్కి చేస్తాం కదా. అవును. సో అప్పుడు ఈ టీమ్ లాగా ఉంటేనే కదా మనం చేయగలుగుతాం. అవును, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే మనం ఒక చెప్తాం వాళ్ళకి, లేదు నేను ఇట్లాంటి చూడట్లేదు నేను వేరే సబ్జెక్ట్ చూస్తున్నానంటే డెఫినెట్గా మనకి అప్పుడు అదే వేరే మన టీం అది ఇప్పుడు మనకు అదే ఫామ్ అయిపోయి మనం ట్రావెల్ అవుతుంటేనే కదా మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. అవును. సో మనం కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయము, మనం మన దగ్గర వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే ఏంటంటే త్రూ అవుట్ ఈ జర్నీలో చాలా మందిని మీరు అబ్జర్వ్ చేస్తే కలిసి ట్రావెల్ అయిన వాళ్ళే మంచి సక్సెస్ పొజిషన్లో ఉంటారు. అవును, లైక్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఈరోజు సక్సెస్ ఉంటుంది రేపు ఫెయిల్యూర్ ఉంటుంది, అది కామన్. కాకపోతే ఏంటంటే ఒక టీమ్ లాగా ఫామ్ అయితే జర్నీ అనేది ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. అంటే మనకు ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళు మనకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు జయశంకర్ బ్రో వెళ్ళిపోయాడని చెప్పాను. అవునవును. సో ఆయనకు ఒక పాస్ట్ ఏంటి, సంపత్ నంది గారు గురించి చెప్తూ ఉంటాడు ఆయన. సంపత్ నంది నాకు పిలిచే అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన రూట్లో నడుస్తూ నేను కూడా ఒక నలుగురికి అవకాశం ఇప్పించాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన ఫీల్ అయ్యాడు కాబట్టి మనకు వచ్చింది కాబట్టి మనకు కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. అవును. సో మనం కూడా ఒకరికి ఇప్పియాలి అని చెప్పేసి మనం చేస్తూనే దేవుడి దయ వల్ల మనం మంచి పొజిషన్లో ఉండి మనకు ఒక ఇన్వెస్టర్ ఒక 2-3 ఉన్నారనుకోండి, అందులో మనం షేర్ చేస్తాం కదా. సో అది ట్రావెలింగ్ వల్లనే కదా సాధ్యం. ఎగ్జాక్ట్లీ. సో ఆ ట్రావెలింగ్లో వీళ్ళు కూడా మనకి హెల్ప్ అవుతారు మళ్ళీ. స్క్రిప్ట్ సైడ్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ లొకేషన్లో కానీ, లేదంటే ఏదైనా మనకు రిఫరెన్స్లు ఇవ్వడానికి కానీ. అవును, యాక్చువల్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఒక ప్రొడ్యూసర్తో ఓకే అయితే ప్రాజెక్ట్ వీళ్ళు కూడా గెట్ ఇన్ అవుతారు. ఎందుకంటే మనకు వచ్చిన ఆపర్చునిటీ ఇది, అంటే నాకు రాలేదు నా ఫ్రెండ్కి వచ్చింది అనేది కాకుండా, అరే నా ఫ్రెండ్కి వచ్చిన ప్రాబ్లం లేదు, మనం అందరం కలిపి ఒక టీం కింద వర్క్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దామని చాలామంది కోఆర్డినేట్ అయ్యి హెల్ప్ చేస్తుంటారు. సో డెఫినెట్గా ఒక బంచ్ ఆఫ్ టీమ్ వల్ల ఒక టీం వర్క్ ఉండటం చాలా మంచిది, హెల్ప్ చేస్తుంది. 100%. ఓకే ఓకే. అండ్ నేను ఇంకా చెప్పాలి, యాక్చువల్గా ఒక పర్సన్ ఉన్నారు అనిల్ గారు అని. అంటే లైక్ ఆయన చాలా పెద్ద పొజిషన్ అండ్ మంచి ఇప్పుడు యూవీ క్రియేషన్స్ అలాంటి బ్యానర్లో వర్క్ చేస్తారు. ఓకే. సో తను అంటే లైక్ మనం ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం కదా, ఒక చిన్న ఏదో అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే ఒక చాలా సినిమాల్లో చూసింది ఇది. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, కార్ లాంటిది. ఎక్కడో వెనకాల ఒక అరటిపండు దాన్ని సైలెన్సర్లో పెట్టేస్తే బండి స్టార్ట్ కాదు. అవును. మనం ఏం చేస్తామంటే అన్ని చూస్తూ ఉంటాం, ఏంటి బండి స్టార్ట్ కావట్లేదు అని, అది ఇది చూస్తాం. మనం సైలెన్సర్ లోపల ఉన్న కనబడదు మనకు. అవునవును. సో బేసికల్గా అది ఒక్కటి తీసేస్తారు చూసారా, తీసేస్తే బండి భలే అంటే లైక్ మూవ్ అవుతుంది. చిన్న చిన్నవి ఉంటాయి కరెక్షన్స్, కానీ అవి మేజర్గా బండి రన్ చేయడానికి యూజ్ అయ్యేటి. అలా సజెషన్స్ ఇచ్చే పర్సన్స్ ఉన్నారు. అలా నాకు మెంటర్గా అనిల్ గారు అని ఉన్నారు. లైక్ అంటే నా ఫస్ట్ సినిమా కూడా ఆయన కొన్ని చేంజెస్ చెప్పి నా సినిమాలో ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు కూడా ఆయనతో ట్రావెల్ అవుతున్నా, లైక్ జయశంకర్ ఎలాగో ఒక మెంటర్ లాగా అనిల్ గారు అలాగా. సో అది ఓకే. యాక్చువల్గా గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్పడానికున్నా యాక్సెప్ట్ చేసేది చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. అంటే నాది కదా నేను ఎందుకు ఇట్లా చేయడం అన్నట్టు. బట్ కొంతమంది ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకుని సరే ఆపోజిట్ వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం ఒకసారి దాన్ని కూడా
కాల్కులేట్ చేసుకుని, కొంతమంది ఏంటంటే దాన్ని సరి చేసుకుంటారు, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అవును. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు యంగ్స్టర్స్ ఏంటంటే మనం అసలు చెప్పేది వినరు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నట్టు అంటారు, కానీ డిఫెండ్ చేయమంటే చేయరు. నాకు అనిపించింది కదా అని చెప్తారు. ఫైన్, ఇప్పుడు ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్ బయట అనేది దే డోంట్ అండర్స్టాండ్ దట్. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే బీయింగ్ ఏ డైరెక్టర్, వాట్ షుడ్ బి ద ఫస్ట్ క్వాలిటీ? ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి బీయింగ్ ఏ డైరెక్టర్? ఫస్ట్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ నరేషన్. అవునా? అంటే లైక్ నువ్వు ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాసుకున్నా, నువ్వు ఎంత మంచి లైక్ నాలెడ్జ్తో డిఎఫ్టెక్ చేసిన, లైక్ నువ్వు ఎంత లొకేషన్ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, అన్నిటిని మించి దీన్ని అసలు బీట్ చేసేది లేదు. ఓకే. అసలు ఫస్ట్ నేరేషన్ స్కిల్స్ మీరేంటి అనేది కనబడుతూ ఉంటుంది. మీరు చెప్పింది యాస్టీస్గా తీయకపోవచ్చు, కానీ మీరు చెప్తుంటే వాళ్ళకు ఒక బొమ్మ కనబడాలన్నట్టు. సో అప్కమింగ్ అని ఎవరికైనా, నాకైనా ఇప్పుడు కావాల్సింది ఏంది, మేము ఒక్కోసారి ఏంది ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ లేదంటే ఆ వెదరు, ఆ యాంబియన్స్ మనకు సెట్ అవ్వదు. కొన్నిసార్లు మనం కూడా ఫెయిల్ అవుతాం. కానీ ఆ కాన్ఫిడెన్స్తో మనం నేరేషన్కి వెళ్తే, బెస్ట్ నేరేషన్ ఇస్తే మనకు అసలు 100కి 101% ఓకే అవుతుంది సినిమా. ఓకే. ద బెస్ట్ నేరేషన్ ఇవ్వగలిగితే. ఓకే. ఇది అంటే నేను బెస్ట్ నేరేషన్ ఇచ్చా, మరి నాకు ఓకే కాలేదని అంటే నేను దానికి చెప్పలేను. కాకపోతే బెస్ట్ నేరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అదే కదా, ఒక కథని బాగా చెప్తేనే కదా. అవునవును. ఇప్పుడు మనం ఎంత ఆన్ పేపర్ ఎంత బాగా రాసుకున్నా దాన్ని ప్రాపర్గా కన్వే చేయకపోతే అవును కష్టం. వాళ్ళు ఒప్పుకోలేదని మనం అనుకోకూడదు, కానీ మేబీ వాళ్ళకి మనం చెప్పింది కరెక్ట్గా అట్రాక్ట్ కాలేదేమో, ఇంజెక్ట్ అవ్వదు. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ లైక్ ఓకే నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు, సరే నరేషన్తో పాటు రైటింగ్ కూడా మీరు మనం ఫస్ట్ ఉండాల్సింది రైటింగ్ అండ్ నరేషన్ అన్నారు కదా. ఈ రైటింగ్ నరేషన్ కాకుండా ఇంకొక వన్ మోర్ క్వాలిటీ చెప్పాల్సి వస్తే, లైక్ ఏ ఆస్పెక్ట్ ఒక డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది? స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్లస్ నేరేషన్. అంటే స్క్రిప్ట్ మీరు డైలీ కనీసం ఒక 2-3 సీన్స్ వర్క్ చేయడము. ఓకే. లైక్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటేనే మీకు ఏమైపోద్ది అని అంటే చేంజెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎన్హాన్స్ అవ్వడం అన్నీ జరుగుతాయి దాంట్లోనే. మనం వర్క్ చేస్తున్న కొద్ది కీప్ ఆన్ వర్కింగ్. ఆ తర్వాత నేరేషన్. ఓకే. మనం ఇది స్క్రిప్ట్ నేరేషన్ 2. తర్వాత మీ స్క్రిప్టే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. మీ నేరేషనే మిమ్మల్ని ఎక్కడ ఏ హీరోతోనో ఏ బ్యానర్లో సినిమా సెట్ చేయాలో సెట్ చేస్తుంది. సెట్ చేసేది మొత్తం కేవలం మన నేరేషన్, మన స్క్రిప్ట్. ఇది ఖచ్చితంగా మంచి క్వాలిటీస్ ఇవి ఉండాలని నా ఫీలింగ్ పర్సనల్గా. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక థాట్ అనుకున్నప్పుడు ఆ థాట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బేసికల్గా ఒక స్టోరీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సీన్స్ అనుకోవచ్చు. అదే పీపుల్స్ని కలవడము, ట్రావెలింగ్ చేయడము, ఇవన్నీ కదా. సో ఏదన్నా ఇన్స్పైరింగ్ అయ్యి మనం ఎక్కడన్నా చూస్తాం కదా, అరే ఇదేదో బాగాలే ఉంది, నా సినిమాలో యూజ్ చేస్తే బాగుంటుంది, మన థాట్ వస్తుంది కొంతమందికి. సో మీకు అట్లా ఏదన్నా అదే పర్మిట్ రూమ్? అవునా? అంటే వైన్స్ వెనకాల ఉంటది కదా, రకరకాల పీపుల్స్ ఉండేది అక్కడే. అవును. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేటి అక్కడే, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండేటి అక్కడే, రియాలిటీ ఉండేది అక్కడే. సో వితౌట్ యాక్టింగ్ అంటే ఫిల్టర్లెస్ గా మనుషులు కనబడుతూ ఉంటారు అన్నట్టు. ఓకే. అంటే తర్వాత మార్నింగ్ ఉండదు అనుకో, బట్ అప్పుడు ఉంటది. అక్కడ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయనంటే లైక్ ఇంకా మనం బేసికల్గా బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఉంటాడు కదా, అది ఆయనకి 100 times ఉంటారు అన్నట్టు అక్కడ. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తారనమాట, బార్కి వెళ్తే యాక్ట్ చేసే వాళ్ళు తక్కువ, రియల్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఎక్కువ, బట్ మార్నింగ్ అయితే మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేసేస్తారు. నిజమే. అది మన చుట్టుపక్కల ఇళ్లలోనో కింద వాచ్మెన్ వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం దొరకవు అన్నట్టు. వాళ్ళు లైక్ వాళ్ళు రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటారు, వాళ్ళది ఏం ఉండదు అన్నట్టు. అంటే లైక్ బాగున్నావా అని అడిగినా మనం బాగున్నామా బాగాలేతున్నామా అనేది మనం చెప్పింది కూడా వినబడదు వాళ్ళకి. వింటారు బట్ అది వేస్ట్. అవును. అక్కడ ఏంటంటే నీకు క్యారెక్టర్స్ కనబడతా ఉంటాయి, నీ కళ్ళ తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్లేస్. ఇంకా ట్రావెలింగ్లో, సో ట్రావెలింగ్లో కూడా మీకు ఎక్కువ ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే అక్కడ నీకు కనబడే కొత్త పర్సన్సే నీ క్యారెక్టర్స్. ఆ కొత్త యాటిట్యూడ్స్, వాళ్ళ మాడ్యులేషను,
ఓకే. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఒక డిఫరెంట్ పీపుల్ మనకు కనిపించేది ఎక్కడ ట్రావెలింగ్లోనే, మన పక్కన ఉన్న వాళ్ళు కాదు. అవునవును. మన పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనకు అబ్జర్వ్ చేయడానికి నేర్చుకోవడానికి ఉండదు. ట్రావెల్ అంటే లైక్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఓకే, ఫ్రెండ్షిప్ వేరు. ఫ్రెండ్షిప్లో ఏంటంటే మనం లైక్ షేర్ చేసుకోవడం, అవును. అంటే థాట్స్ కానీ మూమెంట్స్ కానీ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ. అవును. కానీ డెవలప్మెంట్ అంటే ఆ థాట్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కానీ, లేదనంటే నీకు నెక్స్ట్ ఒక కొత్త క్యారెక్టర్ కావాలంటే మనం తిరగాల్సింది ఎవరితో, ఈ పర్మిట్ రూమ్ లాంటి ప్లేస్ ప్లస్ ట్రావెలింగ్. సో అది మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా? ఫుల్. ఓకే ఓకే. సో ఇప్పుడు ట్రావెలింగ్ అన్నారు కదా మీరు, ట్రావెలింగ్లో మనం అబ్జర్వ్ చేసాను, సోలో ట్రావెలింగా లేదా మీ టీంతో పాటు వెళ్తుంటా? నేను సోలో ట్రావెల్, ఒక్కరిని వెళ్ళిపోతా, బ్యాగ్ వేసుకుని ఒక్కరిని వెళ్ళిపోతాను. చాలా చోట్లకి వెళ్ళా, చాలా సార్లు వెళ్ళాను. అక్కడే అంటే లైక్ మంచి మన ఆ జర్నీలోనే మన సినిమా జర్నీ ఉంటుంది బేసికల్గా. మన సినిమా టోటల్ జర్నీ అంతా ఆ జర్నీలో అవ్వచ్చు ఒక్కొక్క సందర్భంలో. అంటే లైక్ కొత్త పీపుల్తో అట్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఓకే. అంటే లైక్ కొంచెం ఏదో నేర్చుకుంటున్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్ థాట్స్ కూడా ఎక్కువ ట్రావెలింగ్లో. ఎందుకంటే రూమ్లో కూర్చుంటే ఏమొస్తుందంటే ఏదో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వస్తుంది. బట్ ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉండాలి, ఓకే అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అవుతాయి, వాళ్ళ డిస్కషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్స్ బిన్ 10 years రైట్, మీరు ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా అరే నేను ఇది ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అని అనిపించిందా? అంటే సినిమా గురించి, సినిమా విషయంలో కానీ, లేదంటే అంతకుముందు బిఫోర్ సినిమా మీరు ఏదైతే దీనంటారు ఛాన్స్ కోసం ట్రై చేసి ఉంటారు కదా, అవునవును, అప్పుడు కానీ, లేదంటే రైటింగ్ ఏదైనా కథలు రాసుకున్నప్పుడు కానీ, అవును, అంటే ఈ 10 years ఆఫ్ టైంలో ఏదన్నా బెటర్గా చేస్తే బాగుండేది యాజ్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్గా? అంటే లైక్ దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకనంటే మనకి ఈ రోజు కొత్తగా ఉంటుంది. ఆ 2 రోజుల తర్వాత మనం ఆలోచించింది కరెక్టా కాదా అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆఫ్టర్ 2 days తర్వాత, 2 years తర్వాత తెలుస్తుంది. ఓకే. సో మన ఈ మూమెంట్లో ఆ రోజు నేను అది చేసి ఉంటే అనేది కరెక్ట్ కాదు, ఈ రోజు కూడా నేను చేసేది కరెక్ట్ కాదు కావచ్చు, కరెక్ట్ కాదు కావచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ రిజల్ట్, లేదంటే మనకు కొంచెం అయిపోయిన తర్వాత నేను ఇలా ఎందుకు ఆలోచించాను అని తెలిసేది అప్పుడు కాదు. సో తర్వాత సో అప్పుడు నేను పాత దాని గురించి కాకుండా ఇప్పుడు కూడా నేను ఆలోచించేది కరెక్టా కాదా అనేది నాకు తెలియకపోవచ్చు. ఓకే. లైక్ ఏంటంటే మనకు ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. మనం ఏమనుకుంటాం, మరి ఇక్కడికి వెళ్ళాల్సింది కాదు, నేను ఇక్కడికి వెళ్ళాల్సి బాగుండేది అనుకుంటాం. కానీ మీకేం తెలుసు ఇక్కడికి వెళ్తే ఏమయ్యేదో? నేను ఎప్పుడు దాన్ని రాంగ్ లాగా ఫీల్ కాను, అది రైట్ డిసిషన్ లాగా ఫీల్ అవుతాం ప్రతిదీ. అంటే మనం ఏం చేసినా మంచిగానే అనుకోవాలన్నట్టు. 100%. ఇంకా అది మన చేతిలో ఉండవు కొన్నిసార్లు, అంతే. ఓకే. అండ్ సో ఫార్ మీ జర్నీలో ఎప్పుడైనా మీకు ఎవరన్నా మిమ్మల్ని లైక్ ఏమంటే బ్యాక్ స్లాష్ ఉంటుంది కదా కొంతమందికి, లైక్ ఏమన్నా ఒక ఆపర్చునిటీ అనేది పోవడం కానీ అట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే యాక్చువల్గా నేను 8 ఆఫీసులు తీశాను. ఇది నా 9th ఆఫీసు, ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. 8 ఆఫీసులు అన్ని మణికొండ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ అండ్ లైక్ శ్రీనగర్ కాలనీ, నార్సింగ్లో కూడా తీసాను వెళ్ళి. అంటే సినిమా చేద్దామని ఆఫీస్ ఓపెన్ చేసి ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చొని టైం పాస్ చేసి, అయ్యో. సో అలాంటి అంటే లైక్ నేను దాన్ని స్ట్రగుల్ లాగా కూడా ఫీల్ కాలే, అదొక ఎక్స్పీరియన్సే. అది పెద్ద స్ట్రగులే కాదు అసలు, మనకు ఒక ఆఫీస్ ఇచ్చాడని హ్యాపీ ఫీల్ అయ్యేటోండి అంతే. తర్వాత అంటే లైక్ తర్వాత టైం వేస్ట్ అయిందిరా, అరే ఇలాంటి వాళ్ళని పట్టుకోకూడదురా మనం అని చెప్పేసి, అంటే ఆ స్ట్రగుల్ వల్లే ప్రొడ్యూసర్ కరెక్ట్గా ప్రాపర్గా చేసే ప్రొడ్యూసర్ వాల్యూ మనకు తెలిసింది. రియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది. అది ఎలా మనకి ఇప్పుడు జయశంకర్ వచ్చాడు, ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు, సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ అనే ఫీలింగ్. అవును. ఎందుకు అప్పుడు నేను ఈ సినిమాలు ఈ అన్ని అలసిపోయి అట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు అన్నట్టు మంచి డిసిషన్ కాదు అని అంటే, ఇప్పుడు నేను అనుకుంటాను నా సినిమాకి ఫస్ట్ ఓపెన్గా అంటే లైక్ ఇది దాచేది కాదు, సన్నీ ఉన్నాడు హీరో, సన్నీ ప్లేస్లో నేను ఫస్ట్ శ్రీ విష్ణు అనుకున్నాను నేను. అరే శ్రీ విష్ణుతో వేసే బాగుంటుంది అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనుకో. ఫర్ సపోజ్ ప్రొడ్యూసర్ ఉన్న టైం కాస్త ల్యాగ్ అవుతుంది, శ్రీ విష్ణు గారు దొరకరు మనకు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు సన్నీతో సినిమా ఉండేది కాదు, శ్రీ విష్ణుతో సినిమా ఉండేది కాదు. సో ఏ డిసిషన్ కరెక్ట్ అంటారు? అదే అంటే సిచ్యువేషన్ ని ఫాలో అవ్వాలి అనేది నా ఇంటెన్షన్ అంతే. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, తప్పలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈవెన్ యంగ్స్టర్స్ కూడా లైక్ నాకు ఇట్లాంటి పర్సన్ అయితేనే నేను చేస్తాను అన్నట్టు కూర్చుంటారు కొంతమంది.
సో ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్ అనమాట. నేను కూడా చెప్తూ ఉంటాను, లేదు ఉన్నప్పుడు మనం ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఈస్ ద పర్సన్, ఈస్ ద మెయిన్ రీజన్. దానికి ఒక చిన్నది చెప్తాను. మీరు ఇప్పుడు కొత్త బంగారు లోకం సినిమాలో రావు రమేష్ చెప్తాడు కదా, 25లో ఏ మెగాస్టార్ రేంజ్ లో ఊహించుకుంటాం, అవును 30లో ఎవరు వచ్చినా ఓకే అని చెప్తా ఉంటాడు కదా, 35లో అసలు వస్తే చాలా అనుకుంటాం చూసారా. ఆ సిచ్యువేషన్స్ అంటే నేను ఏజ్ అమ్మాయిల గురించి కాదు చెప్పేది, లైక్ ఆపర్చునిటీస్ ఒక్కోసారి అంటే లైక్ మనం కరెక్ట్ ట్రై చేసినా కూడా చాలా మంది ఇప్పుడు కృష్ణనగర్లో కానీ శ్రీనగర్ కాలనీలో కానీ మణికొండలో కానీ చాలా మంది సినిమా వాళ్ళు ఉన్నారు కదా, అవును వాళ్ళందరికీ టాలెంట్ లేక కాదు, సరైన రూట్ లేక. అంటే ఆ రూట్ వచ్చినప్పుడు మనం ఏంటంటే నాకు ఈ రూట్లో వద్దు, నేను వెళ్ళాల్సింది వేరే రూట్లో వెళ్తామనంటే ఓకే, నీకు ద బెస్ట్ ఆపర్చునిటీ ఇంకా మంచిది వస్తే ఓకే. బట్ రాకుండా కొంచెం టైం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు అంతకుముందు వచ్చిన రూట్ని చూసారా, ఆ రూట్ వచ్చినా బాగుండరా ఇప్పుడు అనే పొజిషన్ నుంచి మళ్ళీ ఇంకా దానికంటే తక్కువ వచ్చినా కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న పొజిషన్కి వెళ్ళొచ్చు. అవునవును లైఫ్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ మనకు సిచ్యువేషన్స్ సార్ యాక్చువల్గా ఇక్కడ అంతే. అది మనం ఆ టైంలో మనం రియాక్ట్ అయ్యి మనం తీసుకుంటున్నామా, తీసుకుంటే ఓకే గుడ్, తీసుకోవట్లేదు అంటే దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు, అయిపోయింది అంతే. తీసినాక కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. అంటే లైక్ నాకు జర్నీలో నేను చూసింది ఇది. అంటే ఇంకొకటి అండ్ లాస్ట్, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్ ఒక ఫిలిం మేకర్ అవుదాం అనుకుంటున్నారు, హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ కెన్ గివ్ ఇట్ టు ఎన్ యంగ్ పర్సన్? అంటే లైక్ ప్రాపర్ పర్సన్స్ని మీట్ అవుతూ దానికి ముందు మంచి స్క్రిప్ట్ రాసుకొని నేరేషన్ స్కిల్స్ పెంచుకొని ఎక్కడ లైక్ అవకాశాలు ఉన్నాయి అనేది కరెక్ట్ వేలో ఎంక్వైరీ చేసుకొని, అంటే లైక్ గుడ్డిగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, అంటే కొన్ని సందర్భాల్లో మేము నమ్మేశాం కాబట్టి అలా చెప్తున్నాను. ఇప్పుడు నేను 8 సినిమాలు ఆఫీసులు తీసి 9వ సినిమాలో వేసినానంటే 8 మంది గుడ్డిగా నమ్మానని కాదు, అలా అని చెప్పేసి నమ్మలేదని కాదు. నమ్మకం అనేది ఒక ఆశ ఉంటుంది చూసారా, ఆ ఆశ అనేది మనిషిని ఇంత దూరమైన తీసుకెళ్తుంది. అంటే లైక్ పెడతాడేమో, చేస్తాడేమో, సినిమా చేస్తాడేమో అనే హోప్ ఉంటుంది. అదే ఆ హోప్ ఉంటుంది చూసారా, ఆ హోప్ పెట్టుకొని హూ ఈజ్ ద పర్ఫెక్ట్ అని చెప్పేసి ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది ఎంక్వైరీ చేసుకొని ఒక చిన్న పాత్ క్రియేట్ చేసుకోవాలనేది అది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదన్నా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ డెమో ఫిలిం చేయమ్మా అని అడుగుతున్నారు. కొంతమందికి ఆ డెమో ఫిలిం చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు ఏదన్నా రీసోర్సెస్ ఉంటే చేస్తారు పాపం, కొంతమంది రీసోర్సెస్ లేక చేయలేకపోతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అని అప్రోచ్ అవ్వడం బెటరా, లేదు సరే డైరెక్ట్ ప్రొడ్యూసర్ని కలుద్దాము, ఒకవేళ వాళ్ళు చేయమంటే డెమో ఫిల్మ్ చేద్దాం తర్వాత చూద్దాంలే అనుకోవడం బెస్ట్? వాట్ ఈస్ యువర్? అంటే అది డిఫరెంట్ వేస్ యాక్చువల్గా. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళకి షార్ట్ ఫిలిం అవసరం లేదు. వాళ్ళు స్క్రిప్ట్ రాసుకుంటారు, ఏదో సినిమాకి వర్క్ చేసి ఉంటారు ఖచ్చితంగా. డైరెక్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఎవరు ఉండరు. షార్ట్ ఫిలిం చేయాలనుకునే వాళ్ళు ఎవరు అని అంటే లైక్ కొత్తగా వచ్చే వాళ్ళు షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటారు. షార్ట్ ఫిలిం చేసి నిరూపించుకోవడం, 2 రూట్లు కరెక్టే. సో అంతే. ఇప్పుడు సినిమా ఆల్రెడీ చాలా బ్యానర్లలో అసోసియేట్లు, అసిస్టెంట్లు వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి. వాళ్ళందరూ షార్ట్ ఫిలిం తీసి చేయాలనుకోరు. వాళ్ళు ఏంటంటే లైక్ ఒక సినిమా కథ ఒప్పించుకొని తర్వాత వాళ్ళకు ప్రొడ్యూసర్ డెమో అడిగితే, హీరో డెమో అడిగితే వాళ్ళు డెమో చేస్తారు. ఆ డెమో చేసే టీమ్ పీపుల్ వేరు, ఇది వీళ్ళు వేరు అన్నట్టు. సో అది ఓకే. సో బేసికల్గా ఫిల్మ్ మేకింగ్ అనేసరికి మనకి మేజర్గా తెలిసిన 3 స్టేజెస్ ఏంటంటే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. సో దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, ప్రతి చోట కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నాకు కొన్ని ఐడియా ఉన్నాయి. బట్ మీకు బేసికల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంత మనీ ఉన్నా, ఎంత మంచి టీం ఉన్నా, స్టిల్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అవి ఏమన్నా ఉన్నాయా మీకు? లైక్ అంటే మనము స్క్రిప్ట్ పట్టుకొని ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్లోకి తిరుగుతుంటామో అది చాలా పెద్ద టాస్క్. ఓకే. దాని తర్వాత స్క్రిప్ట్ సెలెక్ట్ అవ్వకపోతే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి. స్క్రిప్ట్ ఒకవేళ నీకు ఓకే అయిందనంటే ఆ తర్వాత ఇంకా టాస్క్ల మీద టాస్క్లు ఉంటాయి అన్నట్టు. లైక్ ఆర్టిస్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సెలెక్షన్ దగ్గర నుంచి, సో లైక్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రొడ్యూసర్కి మనం బడ్జెట్లోనే కదా మనం ప్రామిస్ చేసేది. కథ అనేది దానికంటే కథ, ఇప్పుడు మనం ఎలా అయితే నేరేషన్ కథ అనుకుంటామో ప్రొడ్యూసర్ ఏమనుకుంటారంటే కథ, బడ్జెట్, అట్లా ఒక్కొక్కరికి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అవును. ఇప్పుడు అలాగే ఒక టెక్నీషియన్ డిఓపి ఉన్నాడు అనుకోండి,
ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ వ్యూ, డైరెక్టర్కి నచ్చింది చేయడం, ఎట్ ద సేమ్ టైం ఈయన టాలెంట్ ఏందో చూపించుకోవాలి అక్కడ. అవును. సో అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే కొన్ని దగ్గర మనకు ఎవరికన్నా చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి. అవును. లైక్ వాళ్ళకు నచ్చింది చెప్పడం, కొన్ని వీళ్ళనే పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం, అక్కడ కాంప్రమైజ్ చేయడం. అంటే లైక్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా కావాలి మనకు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు కథ నచ్చేసింది, హీరో నచ్చేసి అన్నీ అంటే అది కాదు, ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు ఓకే బిహైండ్. లైక్ ఇప్పుడు కో డైరెక్టర్ ఉంటాడు, సెలక్షన్ ఎలా తీసుకోవాలి. లైక్ కో డైరెక్టర్ ఒక బడ్జెట్ వేస్తాడు, ఆ బడ్జెట్ మీ సినిమాకి వేసిందా బడ్జెట్, లేదంటే మొత్తం ఆయన విజయవాడ కుదడ మధ్యలో ఒక ఎకరా కొనుక్కోవడానికి వేసాడా బడ్జెట్ అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. కెమెరా యూనిట్ ఉంటుంది, టెక్నీషియన్స్, వీటన్నిటి దృష్టిని కూడా పెట్టుకొని బడ్జెట్ లేకపోతే ఒక సిచ్యువేషన్లో ఫస్ట్ షెడ్యూల్లోనే బడ్జెట్ దాటింది అనుకో, మీ సినిమా మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం మధ్యలో ఆగచ్చు. ఓకే. సో ప్రాపర్గా ఏదన్నా జెన్యున్గా ఫస్ట్ రోజు ఏం మాట్లాడతావో నీకు ఒక క్లారిటీ ఉండాలన్నట్టు. 3 కోట్ల నుంచి 4 కోట్లు అవుతుంది అని చెప్పలేము మనం. 3 కోట్లు అని చెప్తే సార్ 20% ఎక్స్ట్రా తక్కువ, 10 or 20% అటు ఇటుగా అవుద్ది అని. అదే 3 అనుకున్నది 6 అయింది అనుకోండి, నీ క్లారిటీ లేనట్టు, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డట్టు, ఎట్ ద సేమ్ టైం ఆ సినిమా బయటకు రావడానికి నీకు చాలా ఇబ్బందులు పడతారు డెఫినెట్లీ. సో ఆ క్లారిటీ అనేది ముందే పెట్టుకోకపోతే చాలా టాస్క్లు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇబ్బందులు చాలా ఉంటాయి అన్నట్టు. సో అది. అండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడైనా అంటే ఎలా ఉంటుందంటే, స్క్రిప్ట్ ఎప్పుడైతే మనకు లాక్ అయిద్దో ఫస్ట్ డైరెక్టర్ కంటే ముందు నేను యాజ్ ఎ డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, సాంగ్ స్టార్ట్ చేసేయండి ఫస్ట్ అని అంటాను నేను. సో మనకు సంబంధం లేకుండా కొంచెం వర్క్ జరుగుతూ ఉంటాయి కదా, అవును, అవి మనతో పాటు ప్యారల్గా స్టార్ట్ చేసుకోవాలి. అవును, ఎందుకంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సరైన బ్లాక్ బస్టర్ లేకపోతే మనం చెప్పడం కూడా కష్టం అవుతుంది. అది దానికి టైం తీసుకుని ఫస్టే ఇచ్చేసాం అనుకోండి, అంటే లైక్ ఫస్టే వాళ్ళని లాక్ చేసుకున్నాం అనుకోండి, మీకు కొంచెం లేట్గా వచ్చినా కూడా మంచి సాంగ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వర్క్ తీసుకుంటారు టైం. సో ఆ టైంని మనము హడావిడిగా చేయకుండా, లైక్ కొంచెం ఎప్పుడో మన షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు మనకు మ్యూజిక్ కావాలని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయకుండా ముందు నుంచే ప్రీ ప్లానెడ్గా అన్ని మాట్లాడుకొని అన్ని సెట్ చేసుకొని నీ కథ మొత్తం ముందే నేరేషన్ ఇచ్చేసి, ప్రొడ్యూసర్కి ఎప్పుడైతే నేరేషన్ ఇచ్చి లాక్ చేసావో నెక్స్ట్ ఇమీడియట్గా ఇవ్వాల్సింది మ్యూజిక్ డైరెక్టర్కి. ఓకే. నాదైతే ఎందుకనంటే నీకు సాంగ్ పబ్లిక్లోకి తీసుకెళ్తుంది. అవును, ఎంత పెద్ద సినిమా అయినా ఫస్ట్ సాంగ్స్ ద్వారా పబ్లిక్లోకి వెళ్తుంది. సాంగ్ అనేది మంచిగా తీసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని అది. సగం ప్రమోషన్ అక్కడే అయిపోతుంది. సగం ప్రమోషన్ అక్కడే అవుద్ది. అట్ ద సేమ్ టైం నీకు సాంగ్ తీసుకొచ్చే బజ్, ప్రొడ్యూసర్కి వచ్చే ఎనర్జీ, డైరెక్టర్కి వచ్చే ఎనర్జీ వేరే ఉంటుంది. అవును, అది కూడా ఎప్పుడైనా సరే మన క్రియేటర్స్ కావాల్సింది మంచి బూస్ట్, అప్పటికప్పుడు బూస్ట్ రావాలంటే ఇలాంటివి జరగాలి. ఓకే. సో ఇది నా ఫీలింగ్. ఓకే. ఓకే. స్ట్రగుల్స్ అయితే చాలా ఉంటాయి, ఇంకా చెప్పాలనుకుంటే మనం, కానీ ఆ టాస్క్లు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, ప్రతిరోజు ఉంటుంది. ఓకే. అండ్ లొకేషన్లో కూడా బేసికల్గా ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ రాకపోయినా ఎట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్ మీకు? అంటే అది కూడా ఫేస్ చేయాలి మనము. లైక్ సౌండ్ పార్టీకి జరిగింది అని తెలిసింది అంటే? లేదు, సౌండ్ పార్టీకి అసలు ఎవరు అలా చేయలేదు. నాకు మేజర్గా సన్నీ బ్రో ఉన్నాడు, అప్పాజీ గారు ఉన్నారు, ఇద్దరు కదా. ఈ అప్పాజీ గారు అంటే నేను ఆయన గురించి ఒక మాట చెప్పాను. ఆయన క్యారవాన్లో కంటే క్యారెక్టర్లో ఎక్కువ ఉండేవాడు. సారీ చెప్పింది ఏంటంటే, అందరూ అసలు అప్పాజీ గారు ఏంటంటే అందరూ ఫస్ట్ లొకేషన్కి రాగానే క్యారవాన్లోకి వెళ్తారు, బట్ ఆయన ఫస్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. సో అందుకే ఆయన టైమింగ్ మీకు తెలియదు కానీ, సో కొన్ని సీక్వెన్స్లు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఉన్నాయి. ఓకే. మీరు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అది. నాకు అసలు ఇబ్బంది ఏం కలగలేదు. మన సినిమాలో సప్తగిరి గారు కానీ, అప్పాజీ గారు కానీ, సన్నీ గారు కానీ చాలా సపోర్ట్ చేసి కొత్త డైరెక్టర్ సపోర్ట్ చేశారు. లేకపోతే అసలు మనం 27 daysలో విత్ ప్యాచ్తో 2 సాంగ్స్తో ఒక ఫైట్తో అసలు షూటే చేయలేము. ఓకే. సో అది. అండ్ మీరు కూడా క్యారెక్టర్ చేశారు కదా, దాని గురించి? అదొక అది దాన్ని ఏమంటారు, అది సినిమాలో ఉంటాడు కదా, అదొక విచారకరమైన, సారీ అదేంటి ఒక డైలాగ్ ఏందో ఉంటుంది, అదొక హఠాత్ పరిణామం. ఓకే. అంటే చేయాల్సి వచ్చిందా లేదా సరదాగా చేశారా? లైక్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ నేను చేయడానికి అనుకోలేదు. ఓకే. ఫస్ట్ ఏంటంటే నా సినిమా ప్రమోషన్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. అంటే మనకు కొంచెం క్యారెక్టర్ చేయాలి అనేది ఉంది, అప్పుడప్పుడు సైడ్కి అట్లా తీసుకెళ్ళిపోయేది. కాకపోతే నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చి మనం ఫస్ట్ సినిమా ఇంపార్టెంట్ అనుకునేవాడిని. ఓకే.
ఫస్ట్ అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఓకే అనిల్ రావిపూడి దగ్గర కృష్ణ గారు అని ఉంటారు. ఓకే కృష్ణ గారిని ట్రై చేస్తే ఒక 2-3 సార్లు ఫోన్ ఎత్తలేడు, తర్వాత ఎత్తాడు. ఆయన చేయరమ్మా అని చెప్పేసి అన్నారు. ఓకే సార్ ఒకసారి కనీసం చెప్పియండి సార్ అని చెప్పేసి అన్నాను. లేదు లేదు అంటే ఆయన మంచి పొజిషను, పెద్ద డైరెక్టర్ యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ అలాంటి ఆయన ఆ క్యారెక్టర్ చెప్తే బాగుంటుందని ఏదో స్వార్థం, మన సినిమాకి వెళ్ళిపోవద్దని అదే స్వార్థం. ఓకే అంటే ఆయనకి ఏమవుద్దో వెళ్ళిపోవద్దో అనేది కాదు కదా ఇక్కడ మనకు. ఆయనకి ఏమయ్యేది, ఆయన అసలు ఎక్కడ ఉన్నాడు, మనకి వెళ్ళిపోవద్దు కదా అని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ తర్వాత సరే ఆయన చేయన్నారు, అనిల్ సార్ చేయడు కదా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే వెంకటేష్ మహా గారు గుర్తొచ్చారు నాకు. ఓకే ఆయన అప్పటికే ఒక కాంట్రవర్సీ ఉండే కదా. అవును కొంచెం నాకు ఆయన సినిమా నాకు బాగా నచ్చింది. అప్పుడు నేను శాంతి థియేటర్లో చూసాను. ఓకే మార్నింగ్ షో చూసాను, కేర్ ఆఫ్ కంచర్. మళ్ళీ ఇమీడియట్ గా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాను నేను. ఓహో మార్నింగ్ షోకి ఓన్లీ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే శాంతి థియేటర్లో ఆఫ్టర్నూన్ కి 200 మెంబర్స్ పెరిగిపోయారు. అప్పుడు బాగా బజ్ వచ్చింది మామూలుగా. అసలు సినిమా కెపాసిటీ 700 కదా. అవును సాయంత్రానికి ఆల్మోస్ట్ ఫస్ట్ షోకి సెకండ్ షోకి నెక్స్ట్ డేకి ఫుల్స్ పడిపోయాయి. అంటే 600-700 సిట్టింగ్ పెరిగింది. సో ఆయన నాకు కొంచెం ఇష్టం ఉండే. ఓకే సో ఆయన ట్రై చేశాను నేను. ఓకే ఆయన మేనేజర్తో మాట్లాడాను, సీన్ చెప్పాను, వెంకటేష్ మా గారితో మాట్లాడాను. ఆయన ఓకే అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో షూటింగ్ రోజే ఆయన మార్నింగ్ కాల్ చేస్తా ఉంటే ఏదో వర్క్ లో పడి రాలేకపోయారు, బిజీగా ఉంది. ఓకే సో ఇమీడియట్గా సీన్ ఉంది అది మనకు మధ్యాహ్నం. అసలు మన 23-24 డేస్లో ఒక హాఫ్ డే సీన్ మనం తీయట్లేదు అని అంటే చాలా పెద్ద ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పేసి అందరూ ఎత్తుతా ఉంటే వచ్చాడని చెప్పేసి నేను క్యారవాన్లోకి వెళ్ళాను, డ్రెస్ వేసుకొని వచ్చేసాను. ఇమీడియట్గా వచ్చి చేసేసాను. అలా జరిగింది. సో బేసికల్గా మీరు ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి పెడదాం అనుకున్నారు, బట్ యు స్టిల్ డిజర్వ్డ్ ఇట్, అంటే కంప్లీటెడ్ ఇట్. బట్ ఏమైందంటే ఆ డైరెక్టర్ ప్లేస్ లో మీరే వచ్చారనమాట ఈ సినిమాకి. అది అనుకోకుండా జరిగింది. యాక్చువల్గా నాకు జయశంకర్ అన్న కూడా ఏంటంటే చేసే అన్నాడు, నువ్వు చేసే అని చెప్పేసి అనేసరికల్లా సో తను కూడా ఓకే అన్నాడు. ఇంకేంటి అని చెప్పేసి నేను చేసేసాను. ప్రిపరేషన్ ఏమైనా ప్రిపేర్ అయ్యేదాన్ని? ఏం లేదు, మనమే రాసుకున్నది కదా, మనం రాసుకున్న చెప్పేయడం అంతే. అవునా? ఓకే ఓకే. జైల్లో కాబట్టి అంటే కొంచెం వెరుకు ఉంటది కదా, అసలు మనకు లేదే అది వాస్తవంగా. అంటే కొంచెం అది ఇంకోటి డైరెక్టర్స్కి అది కూడా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఎంతమంది ముందు ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఇలాంటివి అన్ని మర్చిపోవాలి ఫస్ట్. ఓకే సో అది అప్పుడే ఏదైనా ఇప్పుడు మనం ఒక 10 మందిని చూడంగానే మనం కొంచెం నర్వస్ ఫీల్ అయినా నెరేషన్ ఇవ్వలేము, మనం అనుకున్నది కన్వే చేయలేము. ఈవెన్ షూటింగ్ లో కూడా రకరకాల కూడా ఇప్పుడు రేపు పొద్దున మీరు ఈ రోజే ఇలా ఉంటే ఇద్దరికి కరెక్ట్ నేరేషన్ ఇవ్వలేకపోతే రేపు పొద్దున లొకేషన్ లో 200 మెంబర్స్ ఉంటారు, 100-200 మెంబర్స్, వాళ్ళందరి మధ్యలో మనం సినిమా తీయాలి. అవును. సో ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా మన వర్క్ మీద మనం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. దట్స్ ఇట్. అండ్ మీ జర్నీ గురించి చెప్తే బాగుంటుంది. ఓకే, అంటే లైక్ సినిమా జర్నీ. సినిమా జర్నీ మీరు అంటే బిఫోర్ సినిమా ఎట్లా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి ఎట్లా? లైక్ పూరి జగన్నాథ్ అండి మనకి ఇన్స్పిరేషన్. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్లో పూరి జగన్నాథ్. ఓకే. ఇంకా హిందీ సినిమాలు ప్లస్ కొంతమంది తమిళ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. నాకు శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టం తమిళ్లో. ఓకే. తర్వాత విజయ్ సేతుపతి గారు. లైక్ మన ఇప్పుడు ఉన్న స్టార్స్లో ఇంకా అందరూ ఇష్టమే, ఎలాగో మనం సినిమా కులమే కాబట్టి. అవునవును. సో అందుకే ఇక్కడికి నేను రావడానికి మెయిన్ కారణం అయితే హీరో చిరంజీవి గారు అండ్ పూరి జగన్నాథ్ గారు. అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో సాంగ్స్ రాసేవాన్ని అన్నట్టు. సో వచ్చి సాంగ్స్ పట్టుకొని ట్రై చేశాను ఫస్ట్. సరే ఆ సాంగ్స్ ఎవరికి తీసుకోలేదు, అది వేరే విషయం. తీసుకోకపోతే సాంగ్స్ కరెక్ట్ రాయట్లేదేమో, డైలాగ్స్ రాద్దామని చెప్పేసి అప్పుడు డైలాగ్స్ సైడ్ వెళ్ళాను. డైలాగ్స్ కొంచెం సెట్ అయింది. అంటే సాంగ్స్ అంటే మనకు వచ్చి రాని ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఏదో రాసాం అట్లా. తర్వాత ఇంకా రోషన్ తనేజా అని బాంబే గ్రూప్ ఉంది, అక్కడ డిఎఫ్ టెక్ చేశాను. బేసికల్గా మనకు డైరెక్షన్ ఇష్టం, దాంట్లో పూరి గారు అంటేనే మనం డైరెక్షన్ అనేది. కానీ ఫస్ట్ లిరిక్ ఇట్లా మెల్లగా వెళ్తే బెటర్ ఏమో, అవకాశం ఇక్కడ దొరుకుతుందేమో అని అలా ట్రై చేసాను ఫస్ట్. ఓకే. తర్వాత ఇక అసిస్టెంట్ రైటర్గా కొన్ని మారుతి సినిమాలకు చేశాను. మారుతి గారి దగ్గర చేశాను. అనిల్ శంకర్ గారు వెరీ హార్డ్ వర్కర్ ఆయన. సినిమా అసలు ఎంత అంటే ఆయన సినిమా ఉన్న నాలెడ్జ్లో ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా సినిమా నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారు. సినిమా అంటే నాకు హిట్ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, వెరీ నాలెడ్జబుల్ అండ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అని అంటే నాకు కనబడే, నేను చూసిన ఫస్ట్ అనిల్ శంకర్ గారు. సో దాని తర్వాత నేను ఆయన దగ్గర ఒక 2 సినిమాలకు పనిచేశాను. ఆ తర్వాత
ఇంకా ట్రయల్స్. మన జయశంకర్ అనేది పేపర్ బాయ్ సినిమాకి ఇచ్చిన ఒక ఏడి సైడ్ ఉన్నాను. ఓకే. తర్వాత ఇంకా ట్రయల్స్ స్టార్ట్ చేశాను. సో 2017 నుంచి అలా చేస్తూ ఉంటే 2023లో మనకు వర్కౌట్ చేసింది. ఓకే, ఆల్మోస్ట్ 6 years ఆల్మోస్ట్. బట్ ఇంత 10 years మనం స్ట్రగుల్ అయినా మనం ఎక్కడ కూడా కొంచెం డీలా పడకుండా ఉండడానికి మనకు సపోర్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ, మదర్ అండ్ తమ్ముడు. మా తమ్ముడు ఇక వెరీ అంటే లైక్ నిలబడిపోతాడు అన్నట్టు పిల్లర్ లాగా. సో మనం ఇప్పుడు ఒక సినిమా చేసి ఇంకా మనం ఒక సినిమా లైక్ వెయిటింగ్లో ఉన్నా, మనకు ఒకవేళ ఒక స్క్రిప్ట్ రాసుకోవడానికి టైం తీసుకున్నా మన వెనకాల ఒక సపోర్ట్ ఉంటుంది, అది చాలా పెద్ద బలం అవుతుంది. అవునవును, లేకపోతే ఇప్పుడు స్క్రిప్ట్ ఆలోచించాలా లేదంటే నేను ఫైనాన్షియల్గా ఇది ఆలోచించాలన్నప్పుడు మనం ఆలోచించలేము. అవును, కొన్ని డెఫినెట్గా, ఎందుకంటే ప్రెజర్ అనేది ఉంటుంది. అంటే అప్పట్లో వాల్మీకి చెట్టు కింద కూర్చొని రాసుకున్నాడు, కానీ ఇప్పుడు మనం రాసుకోలేము ఫెసిలిటీస్ లేకపోతే. కరెక్టా కదా? ఇప్పుడు కనీసం కూర్చొందామన్నా చెట్టు లేకుండా ఉన్నట్టుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు చెట్టు కింద కూర్చొని రాసుకోవచ్చు ఇంకా హ్యాపీగా ఎక్కడన్నా మంచిగా. కానీ అవును, అలా అంటే అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చాలా మంది అంటారు అన్నట్టు, అంటే లైక్ ఫెసిలిటీస్ ఏం లేకున్నా నీకు కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉండాలి అని. అంటే సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి అన్నీ. అవును, బేసికల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే రాసుకుంటాం, బట్ నలుగురితో పరిచయం లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరన్నా ఉన్నారా అసలు మనకి జెన్యున్ గా మనల్ని మన స్క్రిప్ట్ నమ్మే చేసేవాళ్ళు అనేది ఏం తెలియదు. సో 100% ఫిలిం మేకర్ అనేవాడు ఫిలిం కమ్యూనిటీలోనే ఉండాలి. నలుగురితోనూ కోపప్ అయ్యి నలుగురు ఏం చేస్తున్నారు, అవసరమైతే వెళ్ళి హెల్ప్ చేయాలి, లేదంటే హెల్ప్ తీసుకోవాలి తప్ప బయట నుంచి వచ్చి మనం ఇండివిజువల్ గా చేసుకుందాం అంటే అసలు పాసిబుల్ కాదు. నా దృష్టిలో అసలు మీరు అన్నది 100% ఫిలిం మేకింగ్ అనేది టీం వర్క్ అండి. అవును, ఇందులో ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే అందరూ కలిస్తేనే, అట్లీస్ట్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కలిస్తేనే ఒక ఫిలిం అనేది అవుతుంది. అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. లేదు ఇండివిజువల్గా చేద్దాం అంటే అసలు పాసిబిలిటీ లేదు. ఇంకోటి అన్నిటికంటే పెద్ద ఈ ఫీల్డ్లో ఉన్నది ఏంటంటే, గూగుల్ మ్యాప్స్లో మనం లొకేషన్ పెట్టుకుంటే డెస్టినేషన్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది, కిలోమీటర్స్తో సహా నువ్వు ఎప్పుడు రీచ్ అవుతావు అని. అది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. కానీ ఇక్కడ నో డెస్టినేషన్ ఫౌండ్ అని చూపిస్తుంది. లొకేషన్ పెడితే అసలు లొకేషన్ ఏంటో కూడా తెలియదు, లొకేషన్ ఎక్కడికి పోతుందో తెలియదు అన్నట్టు. అసలు డెస్టినేషన్ నాట్ ఫౌండ్ అని చూపిస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో జర్నీ చేయాలి మనం. జర్నీ చేసి మనం డెస్టినేషన్ పట్టుకోవాలి. అది అందుకే చాలా మందికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది ఇండస్ట్రీ అది ఒకటి ఉంటుంది, చూసావా, రాసి పెట్టి ఉండాలి కొన్నిసార్లు అని. అట్ ద సేమ్ టైం కష్టపడితే అవుతుంది అనేది నా ఫీలింగ్. 100% కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ప్రతి వర్క్కి పే ఆఫ్ ఉంటుంది. అవును, లైక్ పే ఆఫ్ మీన్స్ మనం చేసిన కష్టానికి 1 yearకో 2 yearskో 3 yearskో ఏదో టైంలో అది ఈ సృష్టి గాడ వాట్ ఎవర్ కర్మనా నాకు తెలియదు, పే ఆఫ్ ఇస్తుంది. పే ఆఫ్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడే ఉండాలి. ఇక్కడ డైరెక్ట్గా నేను ఏదో బిజినెస్లో ఉన్నాను అనుకోండి, సో నేను ఇక్కడ చేసిందంతా వృధా. ఎన్ని సంవత్సరాలైనా సరే పే ఆఫ్ కోసం వెయిట్ చేయాలి, కష్టపడాలి. పే ఆఫ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి దాంట్లో, ప్రతి మనిషికి, ప్రతి చేసే పనికి 1 year 2 year 3 years 4 years 5 years ఒక్కొక్కరిని బట్టి ఒక్కో టైం సిచ్యువేషన్స్ని బట్టి పే ఆఫ్ దొరుకుతుంది. ఆ పే ఆఫ్ వచ్చే టైంకి మనం అక్కడ ఉండాలి అంతే. అది అక్కడ ఉంటే చాలు, ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ వస్తుంది, సక్సెస్ అవుతాం. ఇట్స్ నా ఒపీనియన్ అది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు అన్స్క్రిప్టెడ్లో. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఎ బిగ్ వన్. Thank you so much, Andy. Thank you. All the best again. Thank you. Thank you.